3 చూడండి. మోడల్ 3లో మొత్తం టోటల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టోటల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి 4 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4లో ఎస్ఐ 1 వచ్చింది, కానిస్టేబుల్ 3 వచ్చినాయి. ఈ మోడల్లో కానిస్టేబుల్ ఎక్కువ వచ్చినాయి. ఎస్ఐ 1 ఉంది, కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ మోడల్ 3లో కూడా మళ్ళీ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 1, కేస్ 2, కేస్ 3. కేస్ 1 అంటే ఏంది? సహజ సంఖ్యలు. అది గుర్తుపెట్టుకోండి. కేస్ 1 అంటే సహజ సంఖ్యలు అనే టాపిక్ ఉంటే కేస్ 1, అదే సరి సంఖ్యలు ఉంటే కేస్ 2, అదే బేస్ సంఖ్యలు ఉంటే కేస్ 3. ఓకే, కాబట్టి సహజ సంఖ్యలు కేస్ 1, సరి సంఖ్యలు కేస్ 2, బేస్ సంఖ్యలు కేస్ 3. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ఓకే, కేస్ 1లో సహజ సంఖ్యలు ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఈ మోడల్ 3లో 4 ఉన్నాయి, 4 ప్రీవియస్ క్వశ్చన్లు. దాంట్లో కేస్ 1లో ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. కేస్ 1 2 ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 5 వరుస సహజ సంఖ్యల సగటు 45 అయితే, 5 వరుస సహజ సంఖ్యల సగటు 45 అయితే అందులో కనిష్ట సంఖ్య మరియు గరిష్ట సంఖ్య ఏది? కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను చెప్పిన ఏ మోడల్లో అయినా ఫస్ట్ క్వశ్చన్ ఒరిజినల్ మెథడ్ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే సబ్జెక్ట్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఐడియా ఉండాలి నీకు. కాబట్టి ఒరిజినల్ మెథడ్ చెప్తా, మళ్ళీ షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 2 రెండు పదం. ఓకే, మళ్ళీ షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 2లో యువర్ చాయిస్ రిమైనింగ్ క్వశ్చన్స్ అంతా. ఓకే, ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ స్టార్ట్ చేస్తాను చూడండి. ఒరిజినల్ మెథడ్ ఏమన్నా చెప్పండి? 5 వరుస సహజ సంఖ్యల సగటు ఎంత? 45. 5 వరుస సహజ సంఖ్యల సగటు ఎంత? 45. సహజ సంఖ్యలు మీకు ఇంతకుముందే డిస్కస్ చేసిన కాబట్టి సహజ సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే చెప్పండి? 1, 2, 3 ఇట్లా ఇవన్నీ సహజ సంఖ్యలు. అంటే సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత? 1. కాబట్టి రాసుల మధ్య భేదం ఎంత? 1. సహజ సంఖ్య అంటేనే ప్రతి రాసుల మధ్య భేదం 1 ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా చెప్పండి? 5 వరుస సహజ సంఖ్యలు కాబట్టి ఒరిజినల్ మెథడ్ కాబట్టి సపోజ్ మొదటి సహజ సంఖ్య ఎక్స్ అనుకుంటా. ఏమనుకుంటా చెప్పండి? ఎక్స్. మొదటి సహజ సంఖ్య ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ సహజ సంఖ్య రావాలంటే చెప్పండి డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 న్యాచురల్ నెంబర్స్. కాబట్టి 2 వరుస సహజ సంఖ్యల మధ్య భేదం 1 కాబట్టి నెక్స్ట్ నెంబర్ అంటే 1 యాడ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ అంటే ఎంత? 1 యాడ్ చేయాలి. ఎందుకంటే రాసుల మధ్య భేదం ఎంత? 1 సహజ సంఖ్యల్లో. అదే నెక్స్ట్ నెంబర్ అంటే మళ్ళీ 1 యాడ్ చేయండి. దీనికి x+2, మళ్ళా x+3, నెక్స్ట్ x+4. ఈ విధంగా ఒరిజినల్ మెథడ్లో మళ్ళీ షార్ట్ కట్స్లో ఇవన్నీ ఉండవు, ఒక్క సెకండ్లో వస్తాయి ఆన్సర్లు. కాబట్టి ఒరిజినల్ మెథడ్లో ఏవైనా 5 వరుస సహజ సంఖ్యలు, 5 వరుస కంటిన్యూ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఇది ఎక్స్ అనుకుంటే భేదం 1 కాబట్టి 1 యాడ్ చేస్తూ పోండి. 1 యాడ్ చేస్తూ పోతే x+1, x+2, x+3, సగటేమిచ్చినా చెప్పండి? 45. సగటేమన్నాడు? 45. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 45 అంటున్నాడు. మనకు తెలుసు సహజ సంఖ్యలో అకార్డింగ్ టు మోడల్ 1లో డిస్కస్ చేసిన కాబట్టి రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి చూడండి, రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటాయి కాబట్టి మిడిల్ నెంబర్ అంటే ఇదే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పండి మనకు? x+2. యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? x+2. మనకు అకార్డింగ్ టు మోడల్ 1 రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అని డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి సరాసరి ఈజ్ ఈక్వల్ టు x+2 వచ్చింది. మనకు దత్తాంశం ప్రకారము సరాసరి ఎంత ఇచ్చినాడు చెప్పండి? 45. సగటు ఎంత ఇచ్చినాడు? 45. కాబట్టి సగటు ఎంత ఇచ్చినాడు? 45 ఈజ్ ఈక్వల్ టు x+2. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 45 - 2 ఈజ్ ఈక్వల్ ఎంత? 43. x వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 43. మనకు అడిగింది ఏంది? ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అండ్ హైయెస్ట్ నెంబర్. కనిష్ట సంఖ్య మరియు గరిష్ట సంఖ్య కనుగొన అంటాడు. దేర్ఫోర్ కనిష్ట సంఖ్య ఫస్ట్ కనిష్ట సంఖ్య చెప్పండి. కనిష్ట సంఖ్య అంటే ఎక్సే, ఇదే కనిష్ట సంఖ్య. కాబట్టి కనిష్ట సంఖ్య x ఈజ్ ఈక్వల్ టు 43 వచ్చింది. అదే గరిష్ట సంఖ్య, ఇది గరిష్ట సంఖ్య x+4 గరిష్ట సంఖ్య అంటే కాబట్టి x+4 ఈజ్ ఈక్వల్ టు 43 + 4 ఈజ్ ఈక్వల్ ఎంత? 47. ఓకే, ఇది ఒరిజినల్ మెథడ్. కాబట్టి ఒరిజినల్ మెథడ్ లో ఎప్పుడైనా x అనుకోవాలా, మొదటి సహజ సంఖ్య ఏమనుకోవాలా? x అనుకోవాలా. సహజ సంఖ్యల మధ్య భేదం 1 కాబట్టి 1 యాడ్ చేస్తూ పోండి. 1 యాడ్ చేస్తూ పోతే x+1, x+2, x+3, x+4. మనకు సగటు ఇచ్చినాడు. రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే సహజ సంఖ్యలు కనిపిస్తే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి మధ్య సంఖ్య ఉన్నది వాటి సరాసరి అవుతుంది. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు x+2. యావరేజ్ 45 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 43. కాబట్టి ఫైండ్ ద లీస్ట్ అండ్ హైయెస్ట్ నెంబర్. కాబట్టి కనిష్ట సంఖ్య అంటే x, అదే గరిష్ట సంఖ్య అంటే ఎంత? x+4. దిస్ ఈజ్ ద ఒరిజినల్ మెథడ్. కానీ ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి నెక్స్ట్ షార్ట్ కట్ ఫాలో అయిదాం. కాబట్టి ఫస్ట్ షార్ట్ కట్ 1
షార్ట్ కట్ 1 చూడండి ఇదంతా లేకుండా విత్ ఇన్ 2 సెకండ్స్లో ఆన్సర్ వస్తాయి. ఇప్పుడు ఏమన్నా చెప్పండి 5 వరుస సహజ సంఖ్యలు 5 వరుస సహజ సంఖ్యలు 5 నెంబర్స్ ఊరికే డాట్ తీసుకుంటారు. 5 వరుస సహజ సంఖ్యలు ఇచ్చినాడు. మీకు చెప్పిన సహజ సంఖ్యలు అంటేనే రాసుల మధ్య భేదం స్థిరం. రాసుల మధ్య భేదం స్థిరం అయితే అకార్డింగ్ టు మోడల్ 1 మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏమైతే చెప్పండి యావరేజ్. కాబట్టి దేర్ఫోర్ ఇదే మిడిల్ నెంబర్ కదా, ఇదే యావరేజ్. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు చెప్పండి, సగటు ఎంత ఇచ్చినట్టు చెప్పండి 45. సగటు ఎంత 45. కాబట్టి మీకు ఆ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. మోడల్ 1లో డిస్కస్ చేసినాం. మధ్య సంఖ్య ఉన్నది సరాసరి అవుతుంది. కాబట్టి 45. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేకి సహజ సంఖ్యలు కాబట్టి డిఫరెన్స్ 1 కాబట్టి డిఫరెన్స్ 1 లెస్ చేస్తూ రండి. అదే రైట్ సైడ్ పోయేకి డిఫరెన్స్ 1 యాడ్ చేస్తూ పోండి. కాబట్టి చూడండి డిఫరెన్స్ 1 కాబట్టి 1 లెస్ చేస్తూ వస్తే 45. ఇదేమైతే చెప్పండి 44. ఇదెంత 43. ఇక్కడ 45 ఇంక్రీజ్ చేయండి. రైట్ సైడ్ ఒక్కొక్క టర్మ్ ఇంక్రీజ్ చేయండి. 46 47 కంప్లీటెడ్. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ 47, గరిష్ట సంఖ్య 47, లీస్ట్ నెంబర్ 43. లీస్ట్ నెంబర్ ఎంత వచ్చింది 40. చూడండి విత్ ఇన్ 5 సెకండ్స్ ఓన్లీ. కాబట్టి మిడిల్ నెంబర్ యావరేజ్ 45 అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేలుగా డిక్రీజ్ చేయాలా. అదే రైట్ సైడ్ వచ్చేలుగా ఏమైతే ఇంక్రీజ్ చేయాలా. కాబట్టి దేర్ఫోర్ 44 43 లీస్ట్ నెంబర్ 43, హైయెస్ట్ నెంబర్ ఎంత చెప్పండి 47. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్ 1. నెక్స్ట్ షార్ట్ కట్ 2. షార్ట్ కట్ 2 చూడండి. షార్ట్ కట్ 2 ఎప్పుడు ప్లస్ అవుతా అంటే షార్ట్ కట్ 2 దాదాపు 99% షార్ట్ కట్ 1 అప్లై చేస్తాం. కానీ షార్ట్ కట్ 2 కూడా ఐడియా ఉండాలి. ఎందుకంటే చూడండి ఇప్పుడు షార్ట్ కట్ 1 5 వరుస సహజ సంఖ్యలు అంటే 5 నెంబర్స్ రాస్తాం. అట్లనే 7 వరుస సహజ సంఖ్యలు అంటే 7 రాస్తావు. ఇంకా 2 9 వరుస సహజ సంఖ్యలు అంటే రాస్తావు. అట్లా కాకుండా 75 వరుస సహజ సంఖ్యల సగటు అని అనుకో, 75 వరుస సహజ సంఖ్యల సగటు అని ఇచ్చిన అనుకో 75 టర్మ్స్ రాస్తావా రాయలేవు. అట్లాంటప్పుడు అంటే ఇచ్చిన నెంబర్ లెంత్ నెంబర్ ఇచ్చినప్పుడు నౌ టేకింగ్ షార్ట్ కట్ 2. కాబట్టి ఇచ్చిన నెంబర్ లెంత్ నెంబర్ ఉంటే మాత్రం షార్ట్ కట్ 2 తీసుకో, లేదా షార్ట్ కట్ 1 ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, నౌ షార్ట్ కట్ 2 లెంత్ నెంబర్స్ ఉంటే మాత్రం ఇది ఫాలో కండి. షార్ట్ కట్ 2 చెప్పే ముందు ఇది కూడా ఈజీ విత్ ఇన్ 2 సెకండ్స్. ఇది కూడా ఒక ఇంట్రడక్షన్ కొద్దిగా ఐడియా ఉండాలా. చూడండి షార్ట్ కట్ 2 కన్నా ముందు సపోజ్ 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ ఉంటే 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది చెప్పండి, ఒక గ్యాప్. 2 numbers are there, between 2 numbers only 1 gap is there. కాబట్టి 2 సంఖ్యలు ఉంటే 2 సంఖ్యల మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. అట్లాకుండా 3 సంఖ్యలు ఉన్నాయనుకోండి, 3 సంఖ్యలు ఉంటే 3 సంఖ్యల మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది చెప్పండి 2 గ్యాప్స్, 2 గ్యాప్స్ ఉంటాయి. 3 సంఖ్యలు ఉంటే 3 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎంత 2 గ్యాప్స్. అట్లా కాకుండా 4 సంఖ్యలు ఉన్నాయనుకోండి, 4 నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు గ్యాప్స్ ఏమైతే చెప్పండి 1 2 3. కాబట్టి ఇచ్చిన దత్తాంశంలో 4 సంఖ్యలు ఉంటే 4 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 3 గ్యాప్స్ ఉంటాయి. దీన్ని బట్టి కామన్ చెప్పండి, కామన్ లైన్. సపోజ్ n సంఖ్యలు ఉంటే ఇచ్చిన దత్తాంశంలో n సంఖ్యలు ఉంటే వాటి మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి n-1 ఒకటి తక్కువ ఉంటుంది. ఇచ్చిన సంఖ్యల కంటే ఒకటి తక్కువ గ్యాప్స్ ఉంటాయి. చూడండి మీరు గమనిస్తేద్దు, ఇక్కడ 2 నెంబర్లు తీసుకున్నా గ్యాప్స్ ఎన్ని ఉంటాయి ఒకటే ఉంది. 3 నెంబర్లు తీసుకున్నా ఎన్ని గ్యాప్స్ ఉంటాయి 2 ఉంటాయి. అదే 4 నెంబర్లు తీసుకుంటే గ్యాప్స్ ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి. 4 సంఖ్యలు ఉంటే 3 గ్యాప్స్ ఉంటాయి. కాబట్టి ఇచ్చిన దత్తాంశంలో n సంఖ్యలు ఉంటాయి, n సంఖ్యలు ఉంటే వాటి మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి n-1. అది ఒక కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఇప్పుడు షార్ట్ కట్ 2 పోదాం. షార్ట్ కట్ 2 చూడండి, ఇచ్చిన దత్తాంశంలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి 5 సంఖ్యలు ఉంటాయి. 5 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. కాబట్టి గ్యాప్స్ మనకు కావాల్సింది. కాబట్టి గ్యాప్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 4. మీరు గమనిస్తే చూడండి, ఎప్పుడైనా యావరేజ్ మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అయినా యావరేజ్కు లెఫ్ట్ సైడ్ 2 గ్యాప్స్ ఉంటాయి, రైట్ సైడ్ 2 గ్యాప్స్ ఉంటాయి. మీరు గమనిస్తే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్, వీ నో దట్. ఈ యావరేజ్కు లెఫ్ట్ సైడ్ 2 గ్యాప్స్ ఉంటాయి, రైట్ సైడ్ 2 గ్యాప్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గ్యాప్స్ 4 కాబట్టి 2తో డివైడ్ చేయండి. ఇండైరెక్ట్గా ఇచ్చిన గ్యాప్స్ను ఫిక్స్డ్ అది 2తో డివైడ్ చేస్తే 4/2 ఎంత 2, ఇక్కడ ఎంత 2 అంటే నేను చెప్తానా మిడిల్ నెంబర్ యావరేజ్ అన్నా, యావరేజ్కి 2 గ్యాప్స్ లెఫ్ట్ సైడ్ 2 గ్యాప్స్ రైట్ సైడ్. కాబట్టి 2తో డివైడ్ చేస్తే 2 వచ్చింది, అయిపోయి. గరిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తా ప్లేస్ లేదు కాబట్టి గరిష్ట సంఖ్య రావాలంటే యావరేజ్ ఇచ్చిన యావరేజ్కు ఈ 2 కలపండి +2. గరిష్ట సంఖ్య అంటే ప్లస్ చేయాలా, అదే కనిష్ట సంఖ్య అంటే ఏం చేయాలా మైనస్ చేయాలా. గరిష్ట సంఖ్య అంటే మనకు కావాలి సగటుకు 2 కలపండి, అదే కనిష్ట సంఖ్య అంటే సగటు నుండి 2 తీసేయండి. కానీ గరిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ యావరేజ్ 45 +
2 ఇంటూ పర్ఫెక్ట్గా రాస్తే 2 ఇంటూ 1 అంటే ఏంటంటే 2 అంటే గ్యాప్స్, 1 అంటే గ్యాప్ యొక్క విలువ, అంటే వాల్యూ ఆఫ్ ద ఈచ్ గ్యాప్ 1. కాబట్టి గ్యాప్ యొక్క విలువ చూడండి, సహజ సంఖ్యల మధ్య గ్యాప్ యొక్క విలువ ఎంత 1, డిఫరెన్స్ 1 కాబట్టి సహజ సంఖ్యలు డిఫరెన్స్ 1 కాబట్టి సగటు ప్లస్ 2 ఇంటూ ఈ గ్యాప్ యొక్క విలువ కాబట్టి 2 ఇంటూ 1 ఎంత 2, 45 ప్లస్ 2 ఎంత 47. అదే కనిష్ట సంఖ్య చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, సగటు 45 ఇచ్చినాడు -2 ఇంటూ 1 కాబట్టి అంటే ఇదే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ ద ఈచ్ గ్యాప్ కాబట్టి గ్యాప్ల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ యొక్క విలువ, సహజ సంఖ్యలు కాబట్టి ప్రతి సహజ సంఖ్య మధ్య వాల్యూ 1 కాబట్టి 45 -2 ఎంత 43 చూడండి కాబట్టి 47 43. ఒక్కసారి రిపీట్ చేస్తానా కాబట్టి సింపుల్గా ఇవన్నీ చూడొద్దు, డైరెక్ట్ వితౌట్ పెన్ డైరెక్ట్ చెప్తా చూడండి. మొత్తం నెంబర్స్ ఉంటాయి చెప్పండి 5, మొత్తం నెంబర్స్ ఉంటాయి 5లో గ్యాప్స్ ఉంటాయి చెప్పండి, నా 4 గ్యాప్స్ ఉంటాయి 4 గ్యాప్స్. ఇప్పుడు ఏం చెప్పినా సగటుకు 2 లెఫ్ట్ సైడ్ ఉంటాయి 2 రైట్ సైడ్ ఉంటాయి, బయట చేస్తే సగటుకు 2 కలపండి గరిష్ట విలువ వస్తాయి, సగటు నుండి 2 తీసేయండి కనిష్ట విలువ వస్తాయి, అంతే సింపుల్. గరిష్ట కనిష్ట ఎట్లా వస్తాయి చెప్పండి, సగటుకు 2 కలపండి, సగటు ఎంత ఇచ్చినా చెప్పండి 45 ప్లస్ 2 ఎంత 47, 45 -2 ఎంత 43. వితౌట్ పెన్ పెట్టుకొని డైరెక్ట్ చెప్పచ్చు చూడండి. సంఖ్యలు 5 గ్యాప్స్ ఉంటాయి 4 అంటే సగటుకు 2 ఇట్లుంటాయి 2 అట్టుంటాయి, సగటుకు ఇట్లుంటాయి 2 అట్టుంటాయి కాబట్టి గరిష్ట సంఖ్య రావాలంటే సగటుకు 2 కలపండి. అదే కనిష్ట సంఖ్య అంటే సగటు నుండి 2 ఏం చేయాలా తీసేయాలి సింపుల్గా. సగటు 45 కాబట్టి 45 ప్లస్ 2 47, 45 -2 ఎంత చెప్పండి 43. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ షార్ట్ కట్. కాబట్టి సెకండ్ షార్ట్ కట్ ఎప్పుడు అప్లై చేయాలి చెప్పండి, ఇచ్చిన దత్తాంశంలో సంఖ్యలు పెద్ద నెంబర్ ఇస్తే చూడండి 5 వరుస సహజ సంఖ్యల ప్లేస్లో 75 సహజ సంఖ్యలు, 50 వరుస సహజ సంఖ్యల సగటు అన్నప్పుడు పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రం దెన్ గోస్ టు సెకండ్ షార్ట్ కట్, అదర్వైజ్ షార్ట్ కట్ 1 is the best shortcut. Okay, this is the original method, shortcut 1, shortcut 2. Next shortcut 2 చూడండి, shortcut 2 ఏం చెప్పినా 7 సంఖ్యలు ఉంటే 7 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 6 ఉంటాయని చెప్పిన, ఇంతకుముందు డిస్కస్ చేసినాం. కాబట్టి 7 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 6 గ్యాప్స్ ఉంటాయి. 6ని 2తో డివైడ్ చేయమని చెప్పిన, 2తో డివైడ్ చేస్తే 3 గ్యాప్స్ లెఫ్ట్ సైడ్ వస్తాయి, 3 గ్యాప్స్ రైట్ సైడ్ వస్తాయి. చూడండి మీరు గమనిస్తే ఇక్కడ యావరేజ్ మిడిల్ ఉంది, మిడిల్కు 3 లెఫ్ట్ సైడ్ గ్యాప్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 3 గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు గరిష్ట సంఖ్య అడిగితే యావరేజ్ ఎంత ఇచ్చినట్టు చెప్పండి, మనకు సగటు ఎంత ఇచ్చినట్టు చెప్పండి 20 కాబట్టి 20 ప్లస్ 3 కాబట్టి గరిష్ట సంఖ్య అంటే 3 కలపండి అని చెప్తానా. 20 ప్లస్ 3 ఎంత చెప్పండి 23, దిస్ ఈస్ ద మాక్సిమం నెంబర్. అదే కనిష్ట సంఖ్య అంటే చెప్పిన ఈ సగటు నుండి 3ని సబ్ట్రాక్ట్ చేయండి, 20 -3 కాబట్టి 20 -3 ఎంత 17 కాబట్టి దిస్ ఈస్ ద సెకండ్ షార్ట్ కట్. కాబట్టి సెకండ్ షార్ట్ కట్ ఇంకోసారి డిస్కస్ చేస్తానా. మొత్తం మనకు 7 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 7 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 6 గ్యాప్స్ ఉంటాయి. ఇంతకుముందు డిస్కస్ చేసిన చూడండి, ఇంతకుముందు చెప్పిన 2 నెంబర్స్ ఉంటాయి, 2 నెంబర్స్ మధ్య గ్యాప్స్ ఉంటాయి, 1 గ్యాప్ ఉంటుంది. అదే 3 నెంబర్స్ ఉన్నాయి అనుకో 3 నెంబర్స్ ఉంటాయి, 3 నెంబర్స్ మధ్య గ్యాప్స్ ఉంటాయి, 2 గ్యాప్స్ ఉంటాయి 2 గ్యాప్స్. అదే 4 నెంబర్స్ ఉన్నాయి అనుకో 4 నెంబర్స్ మధ్య గ్యాప్స్ ఉంటాయి చెప్పండి 3 గ్యాప్స్ ఉంటాయి. అంటే సపోజ్ n నెంబర్స్ ఉంటే n అంకెలు ఉంటే వాటి మధ్య గ్యాప్స్ ఏమైతే n-1 ఉంటుంది, n-1. కాబట్టి ఇచ్చిన మన స్టేట్మెంట్లో 7 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 7 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎంత 6 ఉంటాయి. ఎప్పుడైనా ఇంతకుముందు డిస్కస్ చేసిన సగటుకు హాఫ్ ఆఫ్ ద నెంబర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, హాఫ్ ఆఫ్ ద నెంబర్స్ ఏమైతే రైట్ సైడ్ ఉంటాయి. కాబట్టి 2తో డివైడ్ చేయండి సింపుల్గా, 2తో డివైడ్ చేస్తే కాబట్టి సగటుకు 3 లెఫ్ట్ సైడ్ గ్యాప్స్ ఉంటాయి, 3 రైట్ సైడ్ గ్యాప్స్ ఉంటాయి. మనకు గరిష్ట సంఖ్య రావాలంటే సగటు కలపండి, అదే కనిష్ట సంఖ్య రావాలంటే సగటు నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ షార్ట్ కట్, బట్ ఫస్ట్ షార్ట్ కట్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 6 వరుస సహజ సంఖ్యల సరాసరి 55.5 అయితే వాటిలో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య ఏదంటాడు. కాబట్టి ఫస్ట్ షార్ట్ కట్ 1 చూడండి. 6 వరుస సహజ సంఖ్యలు అంటాడు చూడండి. 6 అంటే 1
2 3 4 5 6 మీకు ఇంతకుముందే డిస్కస్ చేసిన మోడల్లో సహజ సంఖ్యలు అంటేనే రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది. రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మధ్య సంఖ్య ఉన్నది వాటి సగటు అవుతుంది. చూడండి, మధ్య సంఖ్య అంటాను. ఇక్కడ తెలిసిన మిడిల్ నెంబర్ లేదు. ఇప్పుడు 3 ఇక్కడ 3 మిస్ అయితే కాబట్టి మిడిల్ నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ మిడిల్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలా. దిస్ ఈజ్ ద మిడిల్ నెంబర్. అదే ఇంతకుముందు సపోజ్ 5 నెంబర్స్ ఉన్నాయి అనుకో, 5 నెంబర్స్ అంటే మిడిల్ నెంబర్ ఇస్ దేర్. దిస్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అన్న. దిస్ ఈజ్ కాల్డ్ యావరేజ్. ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఒకటి యాడ్ చేయమని చెప్పిన. ఇక్కడ మిడిల్ నెంబర్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకోవాలా. కాబట్టి దేర్ఫోర్ మొత్తం 6 వరుస సహజ సంఖ్యలు ఉంటాయి కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ కాబట్టి వీటి మధ్య మిడిల్ నెంబర్ వస్తుంది. మిడిల్ నెంబర్ చెప్పండి, సరాసరి ఎంత ఇచ్చినా చెప్పండి, 55.5. కాబట్టి 6 వరుస సహజ సంఖ్యలు అంటున్నాడు. మీకు ఇంతకుముందు డిస్కస్ చేసిన సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. దెర్ ఇస్ నో ఫ్రాక్షన్స్, భిన్నాలు ఉండవు. సహజ సంఖ్యలు అంటే ఓన్లీ 1 2 3 4 5 ఉంటాయి కానీ దాంట్లో భిన్నాలు ఉండవు. అంటే ఇండైరెక్ట్ గా 1.5 2.3 3.7 దెర్ ఇస్ నో ఫ్రాక్షన్స్, భిన్నాలు ఉండవు. కాబట్టి 55.5 అని ఉన్నది సహజ సంఖ్య కాదు. ఓన్లీ ఇవి సహజ సంఖ్యలు. ఏమన్నాడు చెప్పండి, 6 వరుస సహజ సంఖ్యలు. కాబట్టి ఇవి మాత్రమే సహజ సంఖ్యలతో. ఇవి 6 సహజ సంఖ్యలు. మనకి ఇచ్చిన సరాసరి అనేది సహజ సంఖ్య కాదు. కాబట్టి మనం సహజ సంఖ్యలోకి రెడ్యూస్ చేయాలా. చూడండి 55.5. కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే ఏం చెప్పినా సబ్ట్రాక్ట్ చేయండి, రైట్ సైడ్ అయితే ఏం చెప్పినా యాడ్ చేయండి. కాబట్టి 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి. 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైతే చెప్పండి 55. ఇది ఒక సహజ సంఖ్య. అతని రైట్ సైడ్ పోయేదానికి 0.5 యాడ్ చేయండి. కాబట్టి యాడ్ చేస్తే ఇదేమైతే చెప్పండి 56. ఇప్పుడు ఈ రెండు సహజ సంఖ్యలు వచ్చిన తర్వాత సహజ సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత 1. కాబట్టి లెఫ్ట్ సైడ్ 1 సబ్ట్రాక్ట్ చేయండి, రైట్ సైడ్ 1 యాడ్ చేయండి. కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 54 అవుతుంది, ఇది 53 అవుతుంది. రైట్ సైడ్ అయితే యాడ్ చేయండి 57 58. కాబట్టి మాక్సిమం నెంబర్ గరిష్ట సంఖ్య అంటే 58. అదే లీస్ట్ నెంబర్ కనిష్ట సంఖ్య అంటే ఎంత 53. కాబట్టి గరిష్ట కనిష్ట సంఖ్యలు ఏవి అంటాడు. గరిష్ట సంఖ్య అంటే 58, కనిష్ట సంఖ్య అంటే 53. కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ కట్, బెస్ట్ షార్ట్ కట్. అట్లాగంటే సెకండ్ షార్ట్ కట్ చెప్పిన. ఏం చెప్పినా చెప్పండి, మొత్తం 6 వరుస సహజ సంఖ్యలు ఉంటే 6 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, 5 గ్యాప్స్ ఆర్ దే. కాబట్టి 5 గ్యాప్లు ఉంటాయి. కాబట్టి గ్యాప్ల సంఖ్య 5. 2తో డివైడ్ చేస్తే ఏం చెప్పినా 2.5. అదే గరిష్ట సంఖ్య రావాలంటే సగటుకు యాడ్ చేయండి, ఇది సగటు కలపండి. అదే కనిష్ట సంఖ్య రావాలంటే సగటు నుండి సబ్ట్రాక్ట్ చేయండి అని చెప్పిన. కాబట్టి గరిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సగటు ఎంత ఇచ్చాడు చెప్పండి 55.5 ప్లస్ 2.5. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 58 గరిష్ట సంఖ్య. అదే కనిష్ట సంఖ్య రావాలంటే సగటు నుండి 2.5 సబ్ట్రాక్ట్ చేయండి. దేర్ఫోర్ కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 55.5 మైనస్ 2.5. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 53. కాబట్టి కనిష్ట సంఖ్య 53, గరిష్ట సంఖ్య 58. కాబట్టి యువర్ చాయిస్ either షార్ట్ కట్ 1 ఆర్ షార్ట్ కట్ 2. షార్ట్ కట్ ఎప్పుడు ప్లస్ అవుతుంది అంటే చూడండి, ఇప్పుడు 6 వరుస సహజ సంఖ్యలు అన్నాడు కాబట్టి 6 రాసినాం. 1 2 3 4 5 6. అట్లా లేకుండా ఇచ్చిన స్టేట్మెంట్ లో నెంబర్ లెంత్ నెంబర్ ఇచ్చిన అనుకో, అప్పుడు దెన్ గోస్ టు సెకండ్ షార్ట్ కట్ ఓన్లీ. సపోజ్ చూడండి 75 వరుస సహజ సంఖ్యల సరాసరి అని అనుకో, క్వశ్చన్ లో 75 అని అనుకో. ఇప్పుడు 75 నెంబర్ రాయలేవు కదా, అప్పుడు దెన్ గోస్ టు సెకండ్ షార్ట్ కట్ ఈజ్ ద బెస్ట్ షార్ట్ కట్. అంటే ఇచ్చిన దత్తాంశంలో సంఖ్య అనేది పెద్ద నెంబర్ ఇస్తే 75 వరుస సహజ సంఖ్యల సరాసరి అన్నప్పుడు మాత్రం సెకండ్ షార్ట్ కట్ తీసుకోండి. అదర్వైజ్ షార్ట్ కట్ ఈజ్ ద బెస్ట్ షార్ట్ కట్. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు చెప్పండి, 4 వరుస సంఖ్యల సరాసరి 43 అయితే పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మొత్తము. కాబట్టి సమ్ ఆఫ్ ద లీస్ట్ అండ్ హైయెస్ట్ నెంబర్స్ అడుగుతున్నాడు. కాబట్టి దానికి అనదర్ షార్ట్ కట్ కూడా ఉంది. ఫస్ట్ షార్ట్ కట్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 9 వరుస 1 2 3 4 5 6 7 8 9 9 వరుస సహజ సంఖ్యల సరాసరి 43. సహజ సంఖ్యలు అంటేనే మోడల్ 1లో డిస్కస్ చేసినాం. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అని చెప్పిన. మధ్య సంఖ్య ఉన్నది వాటి సరాసరి అవుతుందన్న. కాబట్టి మధ్య సంఖ్య చూడండి, ఇక్కడ 4 లెఫ్ట్ చేయండి, ఇక్కడ 4 లెఫ్ట్ చేస్తే ఇది మిడిల్ నెంబర్. ఇక్కడ 4 రిమూవ్ అవుతాయి. కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి యావరేజ్ సరాసరి ఎంత ఇచ్చినా చెప్పండి 43. నేను చెప్పిన లెఫ్ట్ సైడ్ అయితే సహజ సంఖ్యల మధ్య భేదం 1 కాబట్టి, రాసుల మధ్య భేదం 1 కాబట్టి లెఫ్ట్ సైడ్ 1 సబ్ట్రాక్ట్ చేయండి,
రైట్ సైడ్ 1 యాడ్ చేయండి కాబట్టి సపరేట్ చేస్తే ఇది 42 41 40 39 లీస్ట్ నెంబర్ ఎంత వచ్చింది 39 యాడ్ చేయండి రైట్ సైడ్ 44 45 46 47 కాబట్టి గరిష్ట సంఖ్య ఎంత వచ్చింది చెప్పండి 47 ఇప్పుడు ఏమన్నాడు ద సమ్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అంటే లీస్ట్ నెంబర్ పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మొత్తం అంటే యాడ్ చేయండి కాబట్టి 47 ప్లస్ 39 47 ప్లస్ 39 ఇజ్ ఈక్వల్ ఎంత 86 ఇజ్ ఈక్వల్ ఎంత 86 This is the one of the method. Next, second shortcut and third shortcut is the best shortcut. ఎప్పుడు మొత్తం అడిగితే third shortcut is the best shortcut. Now goes to second shortcut. Shortcut 2. ఇంతకుముందు డిస్కస్ చేసినాం మొత్తం సంఖ్యలు ఎన్ని ఉంటాయి చెప్పండి 9 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 8 ఉంటాయి. గ్యాప్స్ మొత్తం ఎన్ని ఉంటాయి చెప్పండి 8 గ్యాప్స్ ఉంటాయి. కాబట్టి గ్యాప్స్ 8 ఉంటే సగటుకు 4 లెఫ్ట్ సైడ్ ఉంటాయి 4 రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి 4 వస్తాయి. కాబట్టి ఇప్పుడు గరిష్ట సంఖ్య అంటే ఏం చెప్పినా గరిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సగటుకు 4 యాడ్ చేయండి గరిష్ట సంఖ్య వస్తుంది అదే 4 సబ్ట్రాక్ట్ చేస్తే కనిష్ట సంఖ్య వస్తుంది కాబట్టి గరిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరాసరి ఎంత ఇచ్చండి మా 43 ప్లస్ 4 కాబట్టి ఎంత 47 అదే కనిష్ట సంఖ్య అని అనుకో కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన సరాసరి నుండి 4ను సబ్ట్రాక్ట్ చేయండి కాబట్టి 43 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత 39 కాబట్టి కనిష్ట సంఖ్య 39 గరిష్ట సంఖ్య 47 కాబట్టి వితౌట్ పెన్ డైరెక్ట్ చెప్పచ్చు ఇప్పుడు చెప్పండి 9 ఉన్నాయి 9 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఉంటే చెప్పండి 8 ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే 4 గరిష్ట సంఖ్య అంటే 4 యాడ్ చేయండి అదే కనిష్ట సంఖ్య అంటే 4 ఏం చేయాలా సబ్ట్రాక్ట్ చేయండి కాబట్టి వితౌట్ పెన్ డైరెక్ట్ 10 seconds లో కంప్లీట్ చేయొచ్చు మోడల్ షార్ట్ కట్ 2 ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మొత్తం అడిగితే అనదర్ బెస్ట్ షార్ట్ కట్ ఉంది మొత్తం అడిగినప్పుడు మాత్రం ఈ షార్ట్ కట్ తీసుకోండి మీకు ఫస్ట్ మోడల్లో డిస్కస్ చేసిన రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని చెప్పిన మోడల్ 1 లో ఎప్పుడు రాసుల మధ్య భేదం స్థిరము సహజ సంఖ్యలు కాబట్టి సహజ సంఖ్యల మధ్య భేదం స్థిరం కాబట్టి సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఇప్పుడు చూడండి సరాసరి ఎంత ఇచ్చిన చెప్పండి 43 లేదా సింపుల్ గా ఇప్పుడు సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము లేదా షార్ట్ కట్ ఏం చెప్పినా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము ప్లస్ చివరి పదము బయట రాసుల మధ్య భేదం స్థిరంగా ఉన్నప్పుడు ఏం చెప్పినా షార్ట్ కట్ మొదటి పదము ప్లస్ చివరి పదము బయట మొదటి పదము అంటే ఏం చెప్పండి లీస్ట్ నెంబర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బయట దీన్ని క్రాస్ చేస్తే చూడండి ఫస్ట్ టర్మ్ అంటే లీస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ టర్మ్ అంటే హైయెస్ట్ నెంబర్ లీస్ట్ టర్మ్ ప్లస్ హైయెస్ట్ టర్మ్ కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యావరేజ్ కాబట్టి ఇది బెస్ట్ షార్ట్ కట్ ఎప్పుడు చెప్పండి కనిష్ట మరియు గరిష్ట రాసుల మొత్తం అడిగితే లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ల మొత్తం అడిగితే ఏం చెప్తానా 2 ఇంటూ యావరేజ్ 2 ఇంటూ సగటు కాబట్టి చెప్పండి 2 ఇంటూ సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి 43 కాబట్టి 2 ఇంటూ 43 ఇజ్ ఈక్వల్ ఎంత 86 కాబట్టి మొత్తం ఎంత వచ్చింది చెప్పండి 86 కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తానా ఎప్పుడైనా కనిష్ట గరిష్ట సంఖ్యల మొత్తం అడిగితే షార్ట్ కట్ చెప్తానా 2 ఇంటూ సరాసరి కాబట్టి 2 ఇంటూ సరాసరి ఎంత ఇచ్చినాడు చెప్పండి 43 2 ఇంటూ 43 ఈజ్ ఈక్వల్ ఎంత 86 మీకు ఇంతకుముందు మోడల్ 1 లో డిస్కస్ చేసిన ఏ విధంగా డిస్కస్ చేసినట్టే రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే సరాసరి ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము ప్లస్ చివరి పదము బయట ఇది ఒరిజినల్ మెథడ్ షార్ట్ కట్ చెప్పిన మొదటి పదము ప్లస్ చివరి పదము బయట మొదటి పదం అంటే ఏంది లీస్ట్ నెంబర్ మొదటి పదం అంటే ఇది మొదటి పదం చివరి పదం అంటే గరిష్ట సంఖ్య కాబట్టి therefore కనిష్ట సంఖ్య మరియు గరిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 2a 2 ఇంటూ సరాసరి కాబట్టి ఇవన్నీ లేకుండా ఎప్పుడైనా క్వశ్చన్ లో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యల మొత్తం అడిగితే కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్యల మొత్తం అడిగితే వెంటనే 2 ఇంటూ యావరేజ్ 2 ఇంటూ సగటు కాబట్టి 2 ఇంటూ 43 డైరెక్ట్ ఆన్సర్ ఎంత 86 కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్ ఫర్ ద సమ్ ఆఫ్ ద లీస్ట్ అండ్ హైయెస్ట్ నెంబర్స్ అడిగితే మాత్రం కనిష్ట గరిష్ట రాసుల మొత్తం అడిగితే మాత్రం 2 ఇంటూ సరాసరి ఇచ్చింటాడు క్వశ్చన్ లో 43 ఫైనల్ ఆన్సర్ ఎంత 86 ఓకే దిస్ ఈస్ ద 4th క్వశ్చన్ నెక్స్ట్
ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, 5 వరుస సంఖ్యల సగటు 24 అయితే 5 వరుస సంఖ్యల సగటు 24 అయితే గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం అడిగినాడు. ఇంతకుముందు ఏమన్నాడు, గరిష్ట కనిష్ట సంఖ్యలు మొత్తం అడిగినాడు. ఇప్పుడు ఏమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ నెంబర్ అంటూ లీస్ట్ నెంబర్ అడుగుతాడు. మళ్ళీ దానికి బెస్ట్ షార్ట్ కట్ ఉంది, అది షార్ట్ కట్ 3లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ షార్ట్ కట్ 1 మనకు తెలిసిన షార్ట్ కట్ డిస్కస్ చేస్తాం. షార్ట్ కట్ 1 ఏం చెప్పినట్టు చెప్పండి, 5 వరుస సహజ సంఖ్యలు. కాబట్టి 5 వరుస సంఖ్యలు అంటే ఇంతకుముందే డిస్కస్ చేసిన 1 2 3 4 5. కాబట్టి సహజ సంఖ్యలు అంటారు కాబట్టి రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మధ్య సంఖ్య ఉన్నది వాటి సరాసరి అవుతుంది. ఇది మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి మధ్య సంఖ్య సరాసరి అవుతుంది. సరాసరి ఎంత ఇచ్చినాడు చెప్పండి, 24 ఇచ్చినాడు. మనకి ఏం చెప్పినా లెఫ్ట్ సైడ్ పోయే కొద్దీ ఒకటి డిక్రీజ్ చేయండి, ఎందుకంటే సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత 1. అదే రైట్ సైడ్ పోయేదాకా ఒకటి ఇంక్రీజ్ చేయండి. కాబట్టి చూడండి, ఒక డిక్రీజ్ చేసేది 23, ఇదెంత 22, కనిష్ట సంఖ్య 22. రైట్ సైడ్ పోయేదాకా ఒకటి ఇంక్రీజ్ చేయండి, 24 అయితే 25, ఇదెంత 26. నౌ డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూ, గరిష్ట కనిష్ట సంఖ్యల భేదము. కాబట్టి గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 22. ఫైనల్ ఆన్సర్ ఎంత 4. డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూ ఈజ్ 4. దిస్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ కట్. అదే సెకండ్ షార్ట్ కట్ చెప్పిన ఇంతకుముందే షార్ట్ కట్ 2. చూడండి ఏమన్నా, 5 వరుస సంఖ్యలు అంటాడు. 5 వరుస సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, 4 గ్యాప్స్ ఆర్ దేర్. కాబట్టి 4 గ్యాప్స్ బై 2 చేస్తే 2 అంటే సగటుకు 2 లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 2 రైట్ సైడ్ ఉంటాయని చెప్పిన. కాబట్టి గరిష్ట సంఖ్య అడిగితే సగటుకు 2 కలపండి. అదే కనిష్ట సంఖ్య అడిగితే సగటు నుండి 2 సబ్ట్రాక్ట్ చేయండి. దేర్ఫోర్ గరిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 24 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత 26. అదే కనిష్ట సంఖ్య అడిగితే సబ్ట్రాక్ట్ చేయండి, 24 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత 22. Now difference between highest and least value is equal to 4. 26 minus 22 is equal to 4. This is the second shortcut. పెన్ను పెట్టాల్సిన పని లేదు, వితౌట్ పెన్ వితౌట్ వర్కింగ్ డైరెక్ట్ చెప్పచ్చు. చూడండి ఎన్ని ఉన్నాయి చెప్పండి, 5 సంఖ్యలు ఉన్నాయి. 5 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఉంటాయి 4 ఇట్లో 2 లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 2 రైట్ సైడ్ ఉంటాయి. కాబట్టి 2 లెఫ్ట్ సైడ్ కాబట్టి సగటుకు 2 కలిపితే గరిష్ట సంఖ్య వస్తుంది, సగటు నుండి 2 తీసేస్తే కనిష్ట సంఖ్య వస్తుంది. కాబట్టి అంత పెన్ను పెట్టాల్సిన పని లేదు, జస్ట్ ఐడియా కోసం ప్రాక్టీస్ చేయించినాం. ఓకే, నెక్స్ట్ బెస్ట్ షార్ట్ కట్ 3 ఈజ్ ద బెస్ట్ షార్ట్ కట్. వినండి, ఇంతకుముందు గరిష్ట కనిష్ట సంఖ్యల మొత్తం అడిగినప్పుడు ఏం చెప్పిన షార్ట్ కట్ 2 ఇంటూ సరాసరి అన్న. 2 ఇంటూ సరాసరి ఎప్పుడు ద సమ్ ఆఫ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం నెంబర్స్ ఈజ్ 2 ఇంటూ యావరేజ్, 2 ఇంటూ సరాసరి. అట్లా కాకుండా ఇప్పుడు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అడిగితే సరాసరి ఏంటంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అడిగితే కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ ద ఈచ్ గ్యాప్. ఏం చెప్తాను షార్ట్ కట్, నెంబర్ ఆఫ్ గ్యాప్ల సంఖ్య చెప్పండి. మొత్తం సంఖ్యలు ఉన్నాడు చెప్పండి 5 మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, 4 గ్యాప్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ ప్రతి గ్యాప్ యొక్క విలువ వాల్యూ ఆఫ్ ద ఈచ్ గ్యాప్. సహజ సంఖ్యల మధ్య వాల్యూ ఏముంటుంది చెప్పండి, ఇవి సహజ సంఖ్యలనే. సహజ సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత 1, ప్రతి గ్యాప్ యొక్క విలువ ఎంత 1. కాబట్టి గ్యాప్ల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ యొక్క విలువ 1. 4 ఇంటూ 1 ఎంత 4. దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లీస్ట్ వాల్యూ. ఇది చూడండి, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ ఫర్ ఎనీ ఎగ్జాంపుల్. కాబట్టి గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మధ్య భేదం అడిగితే ఏం చెప్తున్నా షార్ట్ కట్, గ్యాపుల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ యొక్క విలువ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ ద ఈచ్ గ్యాప్ల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ యొక్క విలువ. కాబట్టి సహజ సంఖ్యలు కాబట్టి సహజ సంఖ్యల మధ్య భేదం 1 కాబట్టి 1 తీసుకోవాలా. అదే కేస్టులో సరి సంఖ్యలు అంట, అప్పుడు సరి సంఖ్యల మధ్య భేదం 2 ఉంటుంది, అక్కడ డిస్కస్ చేస్తాం కేస్టులో. కాబట్టి ఇక్కడ 1 కాబట్టి 4 ఇంటూ 1 ఎంత 4. దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్. ఓకే, 5th క్వశ్చన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్
ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ కేస్ 1 ఇప్పుడు మొత్తం మోడల్ 3లో కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఉంటాయని చెప్పిన కేస్ 1 అంటే సహజ సంఖ్యలు, కేస్ 2 అంటే సరి సంఖ్యలు, కేస్ 3 అంటే బేసి సంఖ్యలు అని ఐడియా రావాలా. క్వశ్చన్ చూస్తేనే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఐడియా ఉండాలా. కేస్ 1 ఇప్పుడు కంప్లీట్ అయింది. కేస్ 1లో 2 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని ఉంటాయి చెప్పండి? 2 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, కేస్ 1 అంటే సహజ సంఖ్యలు. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ కేస్ 1 ఏమి ఇచ్చినా చెప్పండి. కానిస్టేబుల్ మెయిన్స్ 2017, కానిస్టేబుల్ మెయిన్స్ 2017. చూడండి 4 వరుస సంఖ్యలు ఏ కామా పేరు మెన్షన్ చేసినాడు. పేరు ఇవ్వకుండా మనం డాష్లు తీసుకున్నాం ఇంతకుముందు. కాబట్టి ఏ కామా బి కామా సి కామా డీల సగటు ఎంత? 55.5 అవుతూ అయితే లబ్ధం బీసీ ఎంత? కాబట్టి ఏమి ఇచ్చినా చెప్పండి. 4 వరుస సంఖ్యలు ఏ కామా బి కామా సి కామా డీల సగటు 55.5 అయితే లబ్ధం బీసీ వాల్యూ అంటే ప్రోడక్ట్ ఆఫ్ బీసీ అడుగుతున్నాడు. లబ్ధం బీసీ ఈజ్ ఈక్వల్ టు డాష్, లబ్ధం బీసీ ఈజ్ ఈక్వల్ టు డాష్ అడుగుతాడు. చూడండి ఇంతకుముందు డిస్కస్ చేసిన. ఇప్పుడు ఇంతకుముందు 4 సంఖ్యలు అంటే ఏం తీసుకున్నాం? ఇట్లా డాష్లు తీసుకున్నాం. ఇప్పుడు మెన్షన్ చేసినాడు కాబట్టి మెన్షన్ చేస్తే ఆ సంఖ్యలు తీసుకోండి. చూడండి ఏమి ఇచ్చినా చెప్పండి. 4 వరుస సంఖ్యలు ఏ బి సి డి, 4 వరుస సంఖ్యలు ఏ కమా బి కమా సి కమా డీలా సగటు 55.5. నేను ఇంతకుముందే డిస్కస్ చేసిన సహజ సంఖ్యలు అంటే రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్, మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అన్న. మధ్య సంఖ్య ఉన్నది వాటి సరాసరి అవుతుంది. సపోజ్ 5 సంఖ్యలు ఉన్నాయనుకో, దత్తాంశంలో 5 సంఖ్యలు ఉంటే మిడిల్ నెంబర్, దిస్ ఈజ్ కాల్డ్ యావరేజ్, దిస్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అని చెప్పిన. ఏది మిడిల్ నెంబర్ అవుతుంది 5 సంఖ్యలు ఉంటాయి. అట్లాంటి ఇప్పుడు ఏమున్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి 4 ఉంటే వీటి మధ్య మిడిల్లో 2 నెంబర్స్ ఉంటాయి, వీటి మధ్య ఉండేది యావరేజ్ అవుతుంది అని డిస్కస్ చేసినాం. ఇది యావరేజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రండి. ఇప్పుడు 4 సంఖ్యలు ఇచ్చినాడు. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి మిడిల్ నెంబర్ లేదు కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండే సంఖ్య ఇది యావరేజ్ అవుతుంది. ఇది యావరేజ్. యావరేజ్ ఎంత ఇచ్చినట్టు చెప్పండి. 55.5, 55.5. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసిన సహజ సంఖ్యలు అంటే ఎంత చెప్పున్నా? 1 2 3 4 5 అప్ టు డాష్ డాష్ అంటే కానీ దెర్ ఇస్ నో ఫ్రాక్షన్స్, భిన్నాలు ఉండవని చెప్పిన. ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 1 2 3, 1.5, 2.3, 3.7 ఇట్లా భిన్నాలు ఉండవు. కాబట్టి 55.5 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్, ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అది సహజ సంఖ్య కాదు. మనకి ఏబిసిడీలో సహజ సంఖ్యలు కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా. లెఫ్ట్ సైడ్ అని చెప్పినా సబ్ట్రాక్ట్ చేయండి, రైట్ సైడ్ అంటే అని చెప్పినా యాడ్ చేయండి. మనకి సహజ సంఖ్యలు ఏబిసిడీలో సహజ సంఖ్యలు కాబట్టి 0.5 సబ్ట్రాక్ట్ చేయండి లెఫ్ట్ సైడ్. కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేది ఏమైతే చెప్పండి 55. ఇది ఒక సహజ సంఖ్య. అట్టనే రైట్ సైడ్ యాడ్ చేయండి 0.5, యాడ్ చేస్తే ఏమైతే చెప్పండి 56, 56. ఇది ఒక సహజ సంఖ్య, ఇది ఒక సహజ సంఖ్య. మనకు ఇంతకుముందు ఏమన్నా కనిష్ట గరిష్ట సంఖ్యలు అడిగినాడు. కనిష్టం ఇది, గరిష్టం ఇది. ఇప్పుడు అడగలే ద ప్రోడక్ట్ ఆఫ్ బీసీ, ద ప్రోడక్ట్ ఆఫ్ బీసీ, బీసీ యొక్క లబ్ధం అడుగుతున్నాడు. మనకి ఏది అడిగితే అది ఫాలో అవుతాం అంతే. మనకి ఏతో డీతో సంబంధం లేదు. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ బీసీ అడిగినాడు కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు లబ్ధం సింపుల్ గా 56 into 55. వీటి లబ్ధం మీకు డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సపోజ్ డైరెక్ట్ నార్మల్ లబ్ధం 5 6 30, నెక్స్ట్ 25 280, 082 వేస్తే ఎంత చెప్పండి. నెక్స్ట్ 3080 కట్టిద్దు 3080. 3080 is the third optional, is the correct answer. 3080. ఓకే, అది లేకుండా ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ ఉంది, ఇంకో ప్రోడక్ట్ అని చూడండి. ఇప్పుడు సపోజ్ చూడండి ఇది 1ల స్థానం, ఇదేంది 10ల స్థానం, 10ల స్థానం ఉంది. 5తో ప్రాడక్ట్ చేస్తే చూడండి 5 5 ఎంత 25, 275 వచ్చింది. ఇది 10ల స్థానంలో ఉంది కాబట్టి 0 యాడ్ చేయాలి. మళ్ళీ 6తో ఇది 1ల స్థానం ఉంది కాబట్టి యాస్టీజ్ రాయాలి. 6తో ప్రాడక్ట్ చేస్తే 6 5 ఎంత 30 అంటే 330. కాబట్టి 0 యాడ్ చేస్తే ఎంత 3080. ఇట్లా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ప్రోడక్ట్ అనేది యువర్ చాయిస్ అది. కాబట్టి ఫైనల్ గా ద ప్రోడక్ట్ ఆఫ్ బీసీ ఇజ్ ఈక్వల్ టు ఎంత 3080 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్. చెప్పిన అనదర్ షార్ట్ కట్ కూడా ఉంది. ఏం చెప్పిన గ్యాప్స్ అట్లా కూడా ఫాలో అవ్వండి. మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకునేది ఎంత లేదా చేయమంటే చేస్తాం అది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ కానిస్టేబుల్ మెయిన్స్ 2017. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రీవియస్ క్వశ్చన్. సెకండ్ చూడండి, మీరు గమనిస్తే బాగా గమనిస్తే, అందుకే ప్రీవియస్ పేపర్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు గమనిస్తే చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఏంది చెప్పండి. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏం చెప్పిన కానిస్టేబుల్ మెయిన్స్ 2017, కానిస్టేబుల్ మెయిన్స్ 2017. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016. అంటే నేనేం చెప్తా అంటే
ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చనే మెయిన్స్లో ఇచ్చినాడు. ప్రిలిమ్స్ అయిపోయిన 3 months 4 monthsకు మెయిన్స్ జరుగుతుంది, అందరికీ తెలుసు. ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినాడో అదే క్వశ్చన్ మెయిన్స్లో ఇచ్చినాడు, ఒక నెంబర్ ఒకటి డిఫరెంట్ ఇచ్చినాడు. మీరు చూడండి, ఇది ప్రిలిమ్స్ 2016 కానిస్టేబుల్, సేమ్ ఇదే క్వశ్చన్ ముందు మెయిన్స్లో ఇచ్చినాడు. చూడండి, ఆల్రెడీ డిస్కస్ చేసాం మెయిన్స్లో. అది చూడండి, 4 వరుస సంఖ్యలు A, B, C, Dల సగటు ఎంత ఇచ్చినాడు? ఇప్పుడు 55.5 అన్నాడు. ఏమన్నాడు? అయితే లబ్ధం బీస్ అన్నాడు. ఇదే క్వశ్చన్ ప్రిలిమ్స్లో ఇచ్చినాడు, ఇది ఒక్క నెంబర్ మార్చినాడు. అందుకే ఖచ్చితంగా ప్రతి మోడల్, ప్రతి చాప్టర్లో, ప్రతి మోడల్ ప్రీవియస్ క్వశ్చన్స్ మన మెయిన్స్ నుంచి లాస్ట్ 2002 ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి, వచ్చిన క్వశ్చన్ రిపీట్ వస్తుంటుంది. మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ అవసరము, ధైర్యం రావాలా, భయం పోవాలా, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఫాలో కావాలా. కాబట్టి ఎట్లా మీరు ఫాలో కారు కాబట్టి ఖచ్చితంగా నేనే అన్ని మోడల్స్లో ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తూ పోతా. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016. ప్రిలిమ్స్లో మెయిన్స్లో సేమ్ క్వశ్చన్ ఇచ్చినట్టు డిస్కస్ చేస్తాం. 4 వరుస సంఖ్యలు A, B, C, Dల సగటు ఎంత ఇచ్చినాడు? 35.5. ఇంతకుముందే డిటో. కాబట్టి 4 సంఖ్యలు ABCD సగటు 35.5 అయితే బి మరియు సిల లబ్ధం సేమ్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ బీసీ అడుగుతాడు. ప్రోడక్ట్ ఆఫ్ బీసీ మీకు ఇంతకుముందే అయిపోయిన సహజ సంఖ్యలు కాబట్టి రాసుల మధ్య భేదం సరిగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మధ్య సంఖ్య ఉన్నది వాటి సగటు అవుతుంది. కాబట్టి ఇక్కడ మిడిల్ నెంబర్ లేదు కాబట్టి ఈ మధ్యలో ఉండే 2 సంఖ్యల మధ్య నెంబరే మిడిల్ నెంబర్ అవుతుంది. ఇది మిడిల్ నెంబర్ అని చెప్పిన. కాబట్టి మిడిల్ నెంబర్ యావరేజ్ అని చెప్పిన. సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి? 35.5. 35.5 ఇచ్చినాడు. 35.5 ఇది సహజ సంఖ్య కాదు. A, B, C, Dలు మాత్రమే సహజ సంఖ్యలో. మనకి ఇచ్చిన సగటు అనేది సహజ సంఖ్య కాదు. మనం సహజ సంఖ్యలు తయారు చేసుకోవాలా అంటే లెఫ్ట్ సైడ్ పోతే సబ్ట్రాక్ట్ చేయండి, రైట్ సైడ్ పోతే యాడ్ చేయాలా. ఇప్పుడు 0.5 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది చెప్పండి? 35 అని ఉన్నది. ఇట్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్, అది ఒక సహజ సంఖ్య అవుతుంది. అంటే రైట్ సైడ్ పోతే 0.5 యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత? 36. మనకు కావాల్సింది అదే బి మరియు సిల లబ్ధము. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ BC is equal to 36 into 35. 36 into 35 నార్మల్. కాబట్టి therefore 180 నెక్స్ట్ 18 10 కాబట్టి therefore 16 1260 126. First optional is the correct answer. Okay, this is the Constable Prelims 2016. కాబట్టి కేస్ 1లో 2 ఉండే ప్రీవియస్ క్వశ్చన్స్, ఆ 2 కూడా కానిస్టేబుల్ ఇచ్చినాడు. కేస్ 1 ఈజ్ కంప్లీటెడ్. కేస్ 1 అంటే ఏంది? సహజ సంఖ్యలు అంటే రాసుల మధ్య భేదం 1. నెక్స్ట్ నౌ గోస్ టు కేస్ 2. చూడండి, కేస్ 2లో కూడా 2 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి సరి సంఖ్యలు అంటే టాపిక్ ఉంటుంది, అది కేస్ 2. అదే కేస్ 3 వచ్చేసరికి బేస్ సంఖ్యలు. మన సిలబస్లో ఏ టెక్స్ట్ బుక్ చూసినా సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు అంటే వేరే సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి అది కేస్ 1, కేస్ 2, కేస్ 3గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, కేస్ 2 ప్రీవియస్ ఫస్ట్ RS అగర్వాల్ అకాడమిక్ బుక్స్ ఇవన్నీ ఫాలో అయినా ప్రీవియస్ క్వశ్చన్ ఫాలో అయిదాం. ఫస్ట్ క్వశ్చన్ ఒరిజినల్ మెథడ్ డిస్కస్ చేస్తాం, మళ్ళీ షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 2 ఇట్లా ఫాలో అయిదాం. ఓకే, ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ మళ్ళీ షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 2. ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ చూడండి. 7 వరుస సరి సంఖ్యల సరాసరి 52 అయితే, 7 వరుస సరి సంఖ్యల సరాసరి 52 అయితే వాటిలో కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్యలు ఎంత, కనిష్ట సంఖ్య మరియు గరిష్ట సంఖ్యలు ఎంత అంటున్నాడు. చూడు, ఒరిజినల్ మెథడ్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా ఎక్స్ అనుకోండి, ఏమనుకోవాలి చెప్పండి? ఎక్స్. ఇప్పుడు సరి సంఖ్యలు అంటాను. సరి సంఖ్యలు అంటే సరి సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత? 2. సరి సంఖ్యల మధ్య డిఫరెన్స్ మీకు తెలుసు. సరి సంఖ్యలు అంటే ఇంతకుముందు డిస్కస్ చేసిన 2, 4, 6, 8 డాష్ అయినా కట్ డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి నెక్స్ట్ నెంబర్ రావాలంటే 2 యాడ్ చేయండి. అదే కేసు 1లో సహజ సంఖ్యలు అంటే డిఫరెన్స్ ఎంత? 1 యాడ్ చేసిన. ఇప్పుడు సరి సంఖ్యలు అంటే 2 యాడ్ చేయండి. కాబట్టి x plus 2, నెక్స్ట్ x plus 3, x plus 4, x plus 5 ఎన్ని ఉంటాయి చెప్పండి? 7. 1 2 3 4 5 ఇంకా 2 కావాలా. నెక్స్ట్ x plus 6, x plus 2 సరి సంఖ్యలు కాబట్టి 2 యాడ్ చేస్తూ పోండి. కాబట్టి x plus 2 యాడ్ చేస్తే ఎంతమ్మా? x plus 4 2 యాడ్ చేయండి. x plus 6 మళ్ళా x plus 8, x plus 10 చూడండి. 1 2 3 4 5 6 ఇంకొకటి x plus 12. కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తున్న ఒరిజినల్ మెథడ్. మొదటి సంఖ్య x అనుకోండి, సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యలు అంటే రాసుల మధ్య భేదం ఎంత? 2.
2 యాడ్ చేస్తూ పోండి. అదే ఇంతకుముందు కేసులో సహజ సంఖ్యలు కాబట్టి భేదం 1 కాబట్టి 1 యాడ్ చేయాలా, 1 యాడ్ చేయాలా. కాబట్టి ఇది అయినాక ఇప్పుడు సరాసరి 52 అన్నాడు. మీకు మోడల్ 1లో డిస్కస్ చేసిన సరి సంఖ్యల మధ్య భేదం స్థిరం కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. చెప్పండి మిడిల్ నెంబర్ అంటే ఏమైతే x ప్లస్ ఎక్స్. కాబట్టి ఇది యావరేజ్. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ సిక్స్. x ప్లస్ ఎక్స్ యావరేజ్ సరాసరి ఇచ్చినాడు. సరాసరి ఎంత ఇచ్చినాడు చెప్పండి మా 52 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ సిక్స్. దెర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 52 మైనస్ 6. 52 మైనస్ 6 కాబట్టి 6 సపరేట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత చెప్పండి 46. కాబట్టి x 46 వస్తే మన కనిష్ట విలువ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ 46. అదే గరిష్ట విలువ అంటే ఇది మా గరిష్ట విలువ. కాబట్టి గరిష్ట విలువ అంటే x ప్లస్ 12. కాబట్టి 46 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 58. 46 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ ఎంత 58. ఓకే. కాబట్టి ఇది ఒరిజినల్ మెథడ్. అది ఫస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి సబ్జెక్ట్ కోసం చెప్పిన. దెన్ విల్ గోస్ టు కేస్ 1, షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 2 అవి ఫాలో అవుదాం. ఓకే. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. సరి సంఖ్యలు కాబట్టి వాటి మధ్య భేదం 2 ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ అనుకుంటే 2 యాడ్ చేస్తూ పోండి. 2 యాడ్ చేస్తూ పోండి. మొత్తం 7 సంఖ్యలు తీసుకున్నా. 7 సంఖ్యలు కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. వీ నో దట్. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 6. 52 ఈజ్ ఈక్వల్ x ప్లస్ 6. x ఈజ్ ఈక్వల్ టు 46. కనిష్ట సంఖ్య అంటే ఎక్సే. అదే గరిష్ట సంఖ్య అంటే ఏమైతే x ప్లస్ 12. 46 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 58. ఓకే. నెక్స్ట్ నౌ షార్ట్ కట్ 1. కాబట్టి షార్ట్ కట్ 1 ఏం చెప్పినా ఇంతకుముందు చెప్పిన 7 సంఖ్యలు కాబట్టి 1 2 3 4 5 6 7 కాబట్టి రాసుల మధ్య భేదం స్థిరం కాబట్టి సరి సంఖ్యలో మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి మిడిల్ నెంబర్ అంటే ఏమైతమ్మా ఇది మిడిల్ నెంబర్. చెప్పండి యావరేజ్ ఎంత ఇచ్చినట్టు చెప్పండి. సరాసరి ఎంత 52. 58 లెఫ్ట్ సైడ్ సబ్ట్రాక్ట్ చేయవనా, రైట్ సైడ్ అడిషన్ చేయవనా. కానీ కేసు 1లో సహజ సంఖ్యలు కాబట్టి సహజ సంఖ్యల మధ్య భేదం 1 కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు సరి సంఖ్యల మధ్య భేదం ఎంత 2. సరి సంఖ్యల మధ్య భేదం ఎంత 2. కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 అడిషన్ చేయండి. చూడండి 2 సబ్ట్రాక్ట్ చేస్తే చెప్పండి 50. ఇది 2. ఇదంతా చెప్పండి 48. ఇదంతా 46. సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యల మధ్య భేదం 2 కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేస్తూపోండి. అదే రైట్ సైడ్ 2 యాడ్ చేయండి. కాబట్టి 54 56 58 అయిపోయి. కాబట్టి కనిష్ట సంఖ్య అంటే 46. గరిష్ట సంఖ్య ఎంత చెప్పండి 58. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్ అని చెప్పిన. షార్ట్ కట్ 1 కనిష్టం అంటే 46, గరిష్టం అంటే చెప్పండి 58. నెక్స్ట్ షార్ట్ కట్ 2. చెప్పిన షార్ట్ కట్ ఏం చెప్పండి. మొత్తం సంఖ్యలు ఉంటే చెప్పండి 7 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. 7 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 6 ఉంటాయి. కాబట్టి 6 గ్యాప్స్. కాబట్టి గ్యాప్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 6. బై 2 చేస్తే అని చెప్పిన 3 అని చెప్పిన. అంటే సగటుకు 3 లెఫ్ట్ సైడ్ గ్యాప్స్ ఉంటాయి, రైట్ సైడ్ 3 గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు గరిష్ట విలువ అంటే ఏం చెప్పండి. గరిష్ట విలువ అంటే సగటుకు కలపవన్నా 52 ప్లస్ 3 ఇంటూ 3 గ్యాప్స్ ఉంటాయి. ప్రతి గ్యాప్ విలువ అది ఇంపార్టెంట్. ప్రతి గ్యాప్ విలువ చెప్పండి. సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యల మధ్య గ్యాప్స్ ప్రతి గ్యాప్ విలువ ఎంత 2 తీసుకోలేడా. కాబట్టి 3 ఇంటూ 2 తీసుకోవాలా. 3 ఇంటూ 2. అదే ఇంతకుముందు కేసు 1లో సహజ సంఖ్యలు కాబట్టి సహజ సంఖ్యల మధ్య గ్యాప్స్ వాల్యూ 1 కాబట్టి 1 తీసుకొని ఇప్పుడు 2 తీసుకోవాలి. కాబట్టి 52 ప్లస్ 6. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 58. కాబట్టి ఇదో గరిష్ట సంఖ్య ఎంత చెప్పండి 58. అదే కనిష్ట సంఖ్య. కాబట్టి కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ ఏం చెప్పండి. ఆ సగటు నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నా. కాబట్టి 52 మైనస్ 3 గ్యాప్స్. ప్రతి గ్యాప్ విలువ ఎంత 2. కాబట్టి దేర్ఫోర్ 52 మైనస్ 6 చేస్తే 46. ఫైనల్ ఆన్సర్ ఎంత 46. కాబట్టి ఇంతకుముందు కేసు 1లో డిస్కస్ చేసిన. కేసు 1కు కేసు 2కు డిఫరెన్స్ ఎక్కడ వస్తే చెప్పండి. ఇక్కడ గరిష్ట సంఖ్య రావాలంటే సగటు కలపాలా. అదే కనిష్ట సంఖ్య అంటే సగటు నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ 3 గ్యాప్స్ ఉంటాయి. ప్రతి గ్యాప్ విలువ ఎంత 2. 2 తీసుకోవాలా. అక్కడైతే ప్రతి గ్యాప్ విలువ ఎంత 1 తీసుకోవాలా. ఓకే. దిస్ ఈస్ ద షార్ట్ కట్ 2. ఇది షార్ట్ కట్ 1. ఇది ఒరిజినల్ మెథడ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 4 వరుస సరి సంఖ్యల సరాసరి 27 అయితే దాంట్లో కనిష్ట మరియు గరిష్ట సంఖ్యలో డాష్. ఫస్ట్ షార్ట్ కట్
చూడండి 4 వరుస సరి సంఖ్యలు 1 2 3 4 చెప్పిన మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అన్న మధ్య సంఖ్య వాటి సగటు అవుతుంది కానీ ఇక్కడ మధ్య సంఖ్య లేదు కాబట్టి ఇది మధ్య సంఖ్య అవుతుంది అన్న మధ్య సంఖ్య కాబట్టి ఏమి ఇచ్చిన చెప్పండి సరాసరి 27 చూడండి మీరు గమనిస్తే పైన 4 సంఖ్యలు సరి సంఖ్యలు అంటాడు ఇవి సరి సంఖ్యలు ఇది ఈ 4 నెంబర్స్ ఏమైతే ఈవెన్ నెంబర్ సరి సంఖ్యలు కానీ 27 అన్నది సరి సంఖ్య కాదు ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య 27 అన్నది బేస్ సంఖ్య అవుతుంది మనకు కావాల్సింది సరి సంఖ్యలు రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి అదే రైట్ సైడ్ ఒకటి యాడ్ చేయండి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఒకటి సబ్ట్రాక్ట్ చేసిన ఇదేమైతే చెప్పండి 26 సరి సంఖ్య అదే రైట్ సైడ్ ఒకటి యాడ్ చేయండి ఒకటి యాడ్ చేస్తే ఏమైతే చెప్పండి 28 ఇది ఒక సరి సంఖ్య ఈ విధంగా సరి సంఖ్యలు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ 2 సబ్ట్రాక్ట్ చేయండి రైట్ సైడ్ 2 కలుపుతూ పోండి సరి సంఖ్యలు వచ్చిన తర్వాత కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత చెప్పండి 24 2 యాడ్ చేస్తే ఎంత 30 అయిపోయి కాబట్టి గరిష్ట సంఖ్య అంటే 30 అదే కనిష్ట సంఖ్య ఎంత చెప్పండి 24 మ్యాక్సిమం నెంబర్ అంటే 30 అదే లీస్ట్ నెంబర్ ఎంత చెప్పండి 24 దిస్ ఈస్ ద షార్ట్ కట్ 1 అదే షార్ట్ కట్ 2 పోతే చూడండి షార్ట్ కట్ 2 పోతే కాబట్టి షార్ట్ కట్ 2 మొత్తం 4 సంఖ్యలు ఉంటాయి 4 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 3 గ్యాప్స్ ఉంటాయని చెప్పిన కాబట్టి గ్యాప్స్ 3 2 తో డివైడ్ చేయమన్నా ఎంత 1.5 ఇప్పుడు గరిష్ట సంఖ్య రావాలంటే సగటుకు కలపాలన్నా అదే కనిష్ట సంఖ్య రావాలంటే సగటు నుండి సబ్ట్రాక్ట్ చేయాలా కాబట్టి సగటు ఎంత ఇచ్చినట్టు చెప్పండి 27 ప్లస్ గ్యాప్స్ ఎంత 1.5 ఇంటూ ప్రతి గ్యాప్ విలువ సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యల మధ్య భేదం 2 కాబట్టి ప్రతి గ్యాప్ విలువ ఎంత 2 అవుతుంది కాబట్టి therefore 27 ప్లస్ 1.5 ఇంటూ 2 ఎంత 3 కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 30 గరిష్ట సంఖ్య అదే కనిష్ట సంఖ్య రావాలంటే ఏం చెప్పినా సబ్ట్రాక్ట్ చేయాలా 27 మైనస్ 1.5 ఇంటూ 2 కాబట్టి 27 మైనస్ 3 కాబట్టి ఇండైరెక్ట్ గా 24 కాబట్టి దిస్ ఈస్ ద షార్ట్ కట్ 2 ఇది షార్ట్ కట్ 1 ఓకే సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి 54 వరుస సరి సంఖ్యల సగటు 93 అయితే 54 వరుస సరి సంఖ్యల సగటు 93 అయితే కనిష్ట గరిష్ట సంఖ్యలో చూడండి ఇప్పుడు షార్ట్ కట్ 1 లెంత్ అవుతుంది షార్ట్ కట్ 1 ఏం చెప్పినా 4 వరుస సరి సంఖ్యలు అంటే 1 2 3 4 రాస్తావు 5 వరుస సరి సంఖ్యలు అంటే 5 రాస్తావు 6 అంటే 6 రాస్తావు ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు చెప్పండి 54 అన్నాడు చెప్పిన ఇంతకుముందే క్వశ్చన్ లో నెంబర్ లెంత్ నెంబర్ ఉన్నప్పుడు దెన్ గోస్ టు సెకండ్ షార్ట్ కట్ కాబట్టి లెంత్ నెంబర్ ఇచ్చినాడు కాబట్టి 54 అంటున్నాడు కాబట్టి దెన్ గోస్ టు సెకండ్ షార్ట్ కట్ చెప్పిన ఇంతకుముందే 54 సంఖ్యలు ఉంటాయి వాటి మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 53 ఉంటాయి వాటి మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి 53 బై 2 చేయమన్నా 53 బై 2 చేస్తే చెప్పండి 2 తో డివైడ్ చేస్తే 26.5 అని చెప్పిన 26.5 ఇక్కడ ఇది కూడా ఎంత 26.5 therefore గరిష్ట సంఖ్య అంటే ఏం చెప్పినా ఇచ్చిన యావరేజ్ కు కలపండి అదే కనిష్ట సంఖ్య అంటే సబ్ట్రాక్ట్ చేయండి కాబట్టి ఇచ్చిన యావరేజ్ ఎంత 93 ప్లస్ 26.5 ఇంటూ ప్రతి గ్యాప్ విలువ ఎంత 2 సరి సంఖ్యలు కాబట్టి గ్యాప్ విలువ ఎంత 2 కాబట్టి therefore 93 ప్లస్ 53 కాబట్టి యాడ్ చేసిన చెప్పండి 146 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది అదే కనిష్ట సంఖ్య అంటే కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 93 మైనస్ 26.5 ఇంటూ 2 కాబట్టి 93 మైనస్ 53 చేస్తే 040 కాబట్టి ద లీస్ట్ నెంబర్ ఈజ్ 40 హైయెస్ట్ నెంబర్ ఈజ్ 146 అయితే కనిష్ట మరియు గరిష్ట సంఖ్యలో 146 40 అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్ లో నెంబర్ లెంత్ నెంబర్ ఇస్తే మాత్రం దెన్ గోస్ టు సెకండ్ షార్ట్ కట్ ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ 9 వరుస సరి సంఖ్యల సరాసరి 40 అయితే కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల మొత్తం ఎంత మీకు ఇంతకుముందే షార్ట్ కట్ చెప్పిన సమ్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్స్ అడిగితే ఏం చెప్పిన షార్ట్ కట్ 2 ఇంటూ సరాసరి 2 ఇంటూ యావరేజ్ అన్నా కాబట్టి therefore కనిష్ట లేదా ఫస్ట్ షార్ట్ కట్ ప్రకారం మనం ఒక్కసారి రిపీట్ చేస్తా 9 వరుస సరి సంఖ్యలు అంటున్నాడు 1 2 3 4 5 6 7 8 9 లో మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ చూడండి మిడిల్ నెంబర్ యావరేజ్ ఎంత ఇచ్చినట్టు చెప్పండి 40 సరి సంఖ్యలు కాబట్టి లెఫ్ట్ సైడ్ 2 సబ్ట్రాక్ట్ చేయాలా చూడు సబ్ట్రాక్ట్ చేస్తే ఇదేమైతే 38 ఇదెంత 36
34, 32, కనిష్ట సంఖ్య ఎంత 32. రైట్ సైడ్ 2 యాడ్ చేస్తూ పోండి. 42, 44, 46, 48. కాబట్టి గరిష్ట సంఖ్య ఎంత 40 గరిష్ట సంఖ్య. ఇప్పుడు ఏమన్నాడు కనిష్ట గరిష్ట సంఖ్యల మొత్తము ద సమ్ ఆఫ్ ద లీస్ట్ అండ్ హైయెస్ట్ నెంబర్స్. కాబట్టి గరిష్ట సంఖ్య ప్లస్ కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 48 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి 80. ఓకే, ఇది ఒక షార్ట్ కట్. లేదా బెస్ట్ షార్ట్ కట్ ఇంత ముందే డిస్కస్ చేసిన. కాబట్టి ఇది గరిష్ట సంఖ్య మరియు కనిష్ట సంఖ్యల మొత్తం అడిగితే ఏం షార్ట్ కట్ చెప్పండి 2 into సరాసరి 2 into యావరేజ్. దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్ ఫర్ ద సమ్ ఆఫ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 2 into సరాసరి. సరాసరి ఎంత ఇచ్చినా చెప్పండి 40. కాబట్టి 2 into 40 ఎంత 80. కాబట్టి 80 అనున్నది కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల మొత్తం అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. 6 వరుస సరి సంఖ్యల సరాసరి 33 అయితే కనిష్ట గరిష్ట సంఖ్యల భేదం ఎంత? ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూ. గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం అడిగినాడు. చూడండి, భేదం అడిగితే ఫస్ట్ వర్గల మెథడ్ షార్ట్ కట్. ఫస్ట్ షార్ట్ కట్ పోతే చూడండి 1, 2, 3, 4, 5, 6 అన్నాడు. మిడిల్ నెంబర్ అంటే వీటి మధ్య వస్తుందని చెప్పిన, వీటి మధ్య వస్తుందని. కానీ మిడిల్ నెంబర్ ఎంత ఇచ్చినప్పుడు 33. ఇవి సరి సంఖ్యలు పైన ఇది సరి సంఖ్య కాదు. సరి సంఖ్య రావాలంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి ఎంత 32. ఒకటి యాడ్ చేయండి ఎంత 34. ఇవి సరి సంఖ్యలు వచ్చిన తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేయండి, 2 యాడ్ చేయండి. కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 30. ఇదంతా చెప్పండి 28 కనిష్ట సంఖ్య. అదే గరిష్ట సంఖ్య అంటే 2 యాడ్ చేయండి 34, 34, 36 ఇదంతా 38. అయితే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంత 38 మైనస్ 28 ఈజ్ ఈక్వల్ ఎంత 10. ఓకే, ఇది నార్మల్ షార్ట్ కట్ 1. అదే బెస్ట్ షార్ట్ కట్ చెప్పిన గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. బెస్ట్ షార్ట్ కట్ చెప్పిన గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పిన షార్ట్ కట్ చెప్పిన నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ ద ఈచ్ గ్యాప్. గ్యాప్ల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ యొక్క విలువ. చెప్పండి, మొత్తం 6 సంఖ్యలు ఉంటాయి. గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 5 గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్ల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ యొక్క విలువ. సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యల మధ్య భేదం ఎంత 2 ఉంటుంది. కాబట్టి గ్యాప్ యొక్క విలువ 2. కాబట్టి 5 into 10 ఎంత 10. 5 into 2 ఎంత 10. 10. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్. ఏది డిఫరెన్స్ అడిగితే డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లీస్ట్ వాల్యూ. గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యల మధ్య భేదం అడిగితే ఏం చెప్తానా గ్యాప్ల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ యొక్క విలువ. ప్రతి గ్యాప్ యొక్క విలువ 5 to 10 చెప్పండి 10. దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్ ఫర్ డిఫరెన్స్. ఓకే, 5th క్వశ్చన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ చెప్పిన కేస్ 2లో 2 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏమిటో చెప్పండి ఏపీ ఎస్ఐ మెయిన్స్ 2017. ఏపీ ఎస్ఐ మెయిన్స్ 2017. ఓకే, స్టార్ట్ చేస్తాం. 4 వరుస సరి సంఖ్యల మొత్తం 228 అయితే సంఖ్యలలో గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధము ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధం అడుగుతాడు. కాబట్టి చూడండి 4 వరుస సరి సంఖ్యల మొత్తం 228 అంటాడు. కానీ మనకు ప్రీవియస్ క్వశ్చన్లో ఇంతకుముందు క్వశ్చన్లో గమనిస్తే ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో 4 వరుస సరి సంఖ్యల సగటు ఇచ్చినాడు. ఇంతకుముందు క్వశ్చన్లన్నీ మీరు గమనిస్తే చూడండి కాల్చుంటే ఇంతకుముందు క్వశ్చన్లు చూడండి 6 వరుస సరి సంఖ్యల సరాసరి ఇచ్చినాడు. చూడండి సరాసరి అన్నిట్లో సరాసరి ఇచ్చింటాడు. కానీ ప్రీవియస్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లో 4 వరుస సరి సంఖ్యల మొత్తం ఇచ్చినాడు. కాబట్టి ఫస్ట్ ఏం కనుక్కోవాలా సరాసరి కనుక్కోవాలా, యావరేజ్ కనుక్కోవాలా. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పిన S/n సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఆ విధంగా ఫస్ట్ సరాసరి కనుక్కోవాలా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. చూడండి రాసుల మొత్తం ఎంత ఇచ్చినాడు చెప్పండి 228 బై రాసుల సంఖ్య ఎంత ఇచ్చినాడు చెప్పండి 4. కాబట్టి ఇంతకుముందు క్వశ్చన్లో సగటు ఇచ్చినాడు కాబట్టి డైరెక్ట్ అప్లై చేసినాము. ఇప్పుడు సగటు ఇవ్వలేదు, ఏమిచ్చినాడు మొత్తం ఇచ్చినాడు. ఇచ్చిన రాసుల మొత్తం నుండి ఫస్ట్ ఇచ్చిన రాసుల సంఖ్య ప్రిపేర్ చేయాలా. కాబట్టి రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై సగటు ఈజ్ ఈక్వల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 228/4. 4తో డివైడ్ చేస్తే చూడండి 4 5 20, 4 5 20, 4 7 కాబట్టి దేర్ 4
యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 57 వచ్చింది. ఈ విధంగా ఫస్ట్ ఇచ్చిన సంఖ్యలో సగటు కనుక్కోవాలా. ఇప్పుడు చూడండి 4 వరుస సరి సంఖ్యలు 4 వరుస సరి సంఖ్యలు అంటాడు. కాబట్టి 4 1 2 3 4 ఇవి 4 వరుస సరి సంఖ్యలు. కాబట్టి మీకు చెప్పిన సరి సంఖ్యలు అంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. ఇప్పుడు మిడిల్ నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ యావరేజ్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అని చెప్పిన. కాబట్టి యావరేజ్ ఎంత ఉంది చెప్పండి 57. కాబట్టి సగటు 57 అన్నాడు. 57 అన్నది సరి సంఖ్య కాదు. ఇవి సరి సంఖ్యలు. ఇవి సరి సంఖ్యలు అయితే కాబట్టి 57 నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయమన్నా 56, రైట్ సైడ్ పోతే ఒకటి యాడ్ చేయమన్నా 58. ఇవి సరి సంఖ్యలు. ఇవి సరి సంఖ్యలు వచ్చిన తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేయమన్నా ఇది 54 అవుతుంది. ఇదంతా చెప్పండి 60. అయితే ఇప్పుడు ఏమన్నాడు గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల లబ్ధము. గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల లబ్ధం అడిగినాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. కాబట్టి therefore లబ్ధం ఉంటుంది చూడండి. గరిష్ట సంఖ్య 60 మరియు కనిష్ట సంఖ్య ఎంత వచ్చింది చెప్పండి 54. కాబట్టి therefore 0 6 4 24 3240. కాబట్టి 3240 థర్డ్ ఆప్షనల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 3240. ఒక్కసారి రిపీట్ చేస్తానా. ఈ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ లో సగటు ఇచ్చినాడు. ఇప్పుడు అట్లా లేదు, సంఖ్యల మొత్తం ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ సగటు కనుక్కుందాం. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 228/4 ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి 57. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ కాబట్టి ఇది మిడిల్ నెంబర్ అవుతుంది. ఇది సరి సంఖ్య కాదు కాబట్టి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి, ఒకటి యాడ్ చేయండి. దేర్ఫోర్ ప్రోడక్ట్ ఆఫ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ గరిష్ట మరియు కనిష్ట సంఖ్య లబ్ధం కాబట్టి 60 × 54 ఈజ్ ఈక్వల్ 3240 ఈజ్ ద థర్డ్ ఆప్షనల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏపీ ఎస్ఐ మెయిన్స్ 2017. నెక్స్ట్ సెకండ్ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. కానిస్టేబుల్ 2005 ఏమి చెప్పండి 3 వరుస సరి సంఖ్యల మొత్తం 48. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 48 ఇచ్చినాడు. కాబట్టి మొత్తం ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ యావరేజ్ ప్రిపేర్ చేయాలా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. కాబట్టి మొత్తం ఎంత ఇచ్చినాడు చెప్పండి 48 బై రాసుల సంఖ్య ఎంత 3. ఈ విధంగా క్వశ్చన్లో సరి సంఖ్యల మొత్తం ఇచ్చినాడు. వెంటనే వాటి సరాసరి తీసుకోవాలా. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 48/3. కాబట్టి 3తో క్యాన్సిల్ చేస్తే 3136. కాబట్టి దేర్ఫోర్ సగటు ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 16. కాబట్టి మొత్తం ఇచ్చినప్పుడు రాసుల మొత్తం ఇచ్చినప్పుడు వెంటనే సగటు కనుక్కోవాలా. సగటు ఈజ్ ఈక్వల్ 16 వచ్చింది. 3 వరుస సంఖ్యల సగటు ఎంత 16. చెప్పిన రాసుల మధ్య భేదం స్థిరం కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ ఎంత వచ్చింది చెప్పండి 16. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అని చెప్పిన. యావరేజ్ ఎంత వచ్చింది చెప్పండి 16. అయితే కనిష్ట సంఖ్య ఫైండ్ ద లీస్ట్ నెంబర్. కాబట్టి లీస్ట్ నెంబర్ అంటే లెఫ్ట్ సైడ్. కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే 2 సబ్ట్రాక్ట్ చేయండి. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 14. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షనల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 3 వరుస సరి సంఖ్యలు మొత్తం ఇచ్చినాడు. మొత్తం ఇస్తే సగటు కనుక్కోండి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 16 వచ్చింది. కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మనకు అడిగింది ఓన్లీ లీస్ట్ నెంబరు కనిష్ట సంఖ్య. సబ్ట్రాక్ట్ చేయండి. కాబట్టి సబ్ట్రాక్ట్ చేసి 14. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షనల్. ఓకే నెక్స్ట్ కేస్ 2 ఈజ్ కంప్లీటెడ్. అంటే కేస్ 1 అయిపోయింది, కేస్ 2 అయిపోయింది. కేస్ 1 అంటే సహజ సంఖ్యలు, కేస్ 2 అంటే ఏం చెప్పినా సరి సంఖ్యలు. ఇప్పుడు లాస్ట్ కేస్, దీంట్లో మోడల్ 3లో లాస్ట్ కేస్ ఏం చెప్పినా బేసి సంఖ్యల మీద ఉంటాయి. కాబట్టి నో ప్రీవియస్ క్వశ్చన్. కేస్ 3లో ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు. కేస్ 1లో ఉంటాయి. కేస్ 1లో ఎన్ని ఉంటాయి చెప్పండి 2 ఉంటాయి. అదే కేస్ 2లో కూడా 2 ఉంటాయి. కానీ కేస్ 3లో లేవు. మొత్తం 4 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, ఒక వరుస 5 బేస్ సంఖ్యల సరాసరి 61 అయితే, 5 వరుస బేస్ సంఖ్యల సరాసరి 61 అయితే వాటిలో గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం ఎంత? గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం ఎంత అంటాడు. భేదాన్ని షార్ట్ కట్ ఉంది. కాల్చుంటే ఒక్కటి ఒరిజినల్ మెథడ్ షార్ట్ కట్ చెప్పి మళ్ళీ షార్ట్ కట్ పోదాం. ఓకే కాబట్టి చూడండి ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ 5 బేస్ సంఖ్యలు అంటున్నాడు. కాబట్టి ఒరిజినల్ మెథడ్ కాబట్టి ఫస్ట్ సంఖ్య ఏమనుకోవాలి చెప్పండి ఎక్స్. బేసి సంఖ్యలు ఇంతకుముందు చూడి సరి సంఖ్యలు. కాబట్టి సరి సంఖ్యలు అంటే సరి సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత 2. కాబట్టి నెక్స్ట్ నెంబర్ అంటే ఏం చెప్పినాం 2 కలిపినాం ఇంతకుముందు కేస్ 2లో.
ఇప్పుడు కూడా ఏమంటాడు చెప్పండి, బేసి సంఖ్యలు. కాబట్టి బేసి సంఖ్యలు అంటే ఏం చెప్పినా 1 3 5 7 డాష్ డాష్ అన్న. బేసి సంఖ్యలు అంటే ఏం చెప్పినా 1 3 5 7. వీటి మధ్య కూడా డిఫరెన్స్ చూడండి, 2. ఇది కూడా ఎంత 2. సరి సంఖ్యలో డిఫరెన్స్ 2 ఉంది, బేసి సంఖ్యలో డిఫరెన్స్ 2 ఉంది. కాబట్టి సేమ్ డిటో, దేర్ ఇస్ నో చేంజ్. కేస్ 2లో ఎట్లా చేసినామో ఒరిజినల్ మెథడ్ అట్లనే చేయాలా. చూడండి, ఫస్ట్ ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏం చేయాలా, 2 యాడ్ చేయాలా. 2 యాడ్ చేయాలా, x + 2. మళ్ళీ 2 యాడ్ చేస్తాం, చెప్పండి ఏమైతే x + 4. 2 యాడ్ చేస్తే x + 6, x + 8. ఈ విధంగా 5 బేసి సంఖ్యల సరాసరి 61 కాబట్టి 5 బేసి సంఖ్యలు తీసుకున్నా. ఇప్పుడు బేసి సంఖ్యలు కాబట్టి రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి మిడిల్ నెంబర్ ఇదే యావరేజ్. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పండి, x + 4. మనకు సరాసరి ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు చెప్పండి, 61 ఈజ్ ఈక్వల్ టు x + 4. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, x + 4. మనకు సరాసరి 61 ఇచ్చినాడు, x + 4. therefore x ఈజ్ ఈక్వల్ టు 61 - 4. 61 - 4 అంటే ఎంత, 57. అయితే మనకు చూడండి, కనిష్ట సంఖ్య అంటే x 57. అదే గరిష్ట సంఖ్య అంటే ఏమైతే x + 8. కాబట్టి 57 + 8 ఈజ్ ఈక్వల్ టు 65. అయితే వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతాడు, గరిష్ట కనిష్ట సంఖ్యల మధ్య భేదం అడుగుతాడు. కాబట్టి ఏమైతే చెప్పండి, 8. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 8. ఇది ఒరిజినల్ మెథడ్ టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఫస్ట్ షార్ట్ కట్ ఏం చెప్తానా, ఫస్ట్ షార్ట్ కట్ 1 చూడండి. 5 బేస్ సంఖ్యలు అంటాడు, 1 2 3 4 5. నెక్స్ట్ మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్, వి నో దట్. కాబట్టి మిడిల్ నెంబర్ అంటే ఏమైతే చెప్పండి, ఇదే. కాబట్టి మిడిల్ నెంబర్ యావరేజ్ ఎంత ఇచ్చినప్పండి, 61. బేసి సంఖ్యలు కాబట్టి బేసి సంఖ్యల మధ్య భేదం 2 కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేస్తూ పోండి, లెఫ్ట్ సైడ్ 2 సబ్ట్రాక్ట్ చేయండి. కాబట్టి ఇదేమైతే చెప్పండి 59. కాబట్టి ఇక్కడికి వచ్చేకి ఏమైతే 57. అటు సైడ్ పోతలకి యాడ్ చేయండి 63 65. కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూ 65 - 57. కాబట్టి ఆన్సర్ ఎంత, 8. దిస్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ కట్. ఇంతకుముందు డిస్కస్ చేసిన. కాబట్టి బేసి సంఖ్యలు కాబట్టి బేసి సంఖ్యల మధ్య భేదం 2 కాబట్టి లెఫ్ట్ సైడ్ 2 సబ్ట్రాక్ట్ చేయండి, రైట్ సైడ్ 2 కలపండి. ఇప్పుడు వాటి మధ్య భేదం ఎంత వచ్చింది, 8 వచ్చింది. అదే నెక్స్ట్ సెకండ్ షార్ట్ కట్ ఏం చెప్పిన, ఇంతకుముందే చెప్పిన మీకు. చూడండి ఏం చెప్పిన 5 బేసి సంఖ్యలు కాబట్టి 5 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, 4 ఉంటాయి. గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 4. కాబట్టి 2తో డివైడ్ చేస్తే 2. therefore గరిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరాసరి ఎంత ఇచ్చినాడు చెప్పండి, 61 + 2 ఇంటూ గ్యాప్స్ అంటే 2. ప్రతి గ్యాప్ విలువ ఎంత, 2. ఎందుకంటే బేస్ సంఖ్యలు కాబట్టి బేస్ సంఖ్యల మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి 2 యాడ్ చేయండి. కాబట్టి 61 + 4 ఈజ్ ఈక్వల్ ఎంత, 65. అటనే కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 61 - 2 ఇంటూ 2. 61 - 4 ఈజ్ ఈక్వల్ టు therefore 61 - 4 ఈజ్ ఈక్వల్ టు 57. వీటి మధ్య డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 8. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 8. ఓకే, దిస్ ఈస్ ద షార్ట్ కట్. ఆల్రెడీ కేస్ 2లో డిస్కస్ చేసినాం. కాబట్టి మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయి చెప్పండి, 5 సంఖ్యలు ఉన్నాయి. 5 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఉంటాయి, 4 ఉంటాయి. therefore 2 అని చెప్పిన. గరిష్ట సంఖ్య రావాలంటే సగటు కలపండి, కనిష్ట సంఖ్య రావాలంటే సగటు నుండి తీసేయండి. గ్యాప్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. ప్రతి గ్యాప్ విలువ ఎంత, 2. ఎందుకంటే బేస్ సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత, 2. కాబట్టి గరిష్ట సంఖ్య అంటే ప్లస్, కనిష్ట సంఖ్య అంటే మైనస్. దిస్ ఈజ్ నెక్స్ట్ షార్ట్ కట్ 3 is the best shortcut. Shortcut 3 is the best shortcut అని చెప్పిన. ఇది షార్ట్కట్ 3. ఇది బెస్ట్ షార్ట్కట్ ఫర్ డిఫరెన్స్. భేదం అడిగినప్పుడు మీకు ఇంతకుముందే కేస్ 1 కేస్ 2లో డిస్కస్ చేసిన. కాబట్టి గరిష్ట మైనస్ కనిష్ట, గరిష్ట సంఖ్యకు కనిష్ట సంఖ్యకు మధ్య భేదం అడిగితే షార్ట్కట్ ఏం చెప్పిన, నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ ఈచ్ వాల్యూ ఆఫ్ ద గ్యాప్ల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ విలువ. గ్యాప్ల సంఖ్య చెప్పండి, 5 సంఖ్యలు గ్యాప్లు ఎన్ని ఉంటాయి, 4. ప్రతి గ్యాప్ విలువ బేసి సంఖ్యలు కాబట్టి బేసి సంఖ్యల మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి therefore 2. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత, 8. దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్. ఇది ఒక్కటి ఫాలో కండి, ఇవన్నీ అవసరం లేదు. భేదం అడిగినప్పుడు ఇదంతా టైం వేస్ట్. ఇది ఒక్కటి ఫాలో కండి. ఏం చెప్తానా, గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల భేదము. గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల భేదం అంటే ఏంటనా, గ్యాప్ల సంఖ్య ఇంటూ ప్రతి గ్యాప్ విలువ.
నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ ద ఈచ్ గ్యాప్ కాబట్టి 4 into 2 is equal to 8. This is the best shortcut. Okay, next second question చూడండి 7 వరుస బేస్ సంఖ్యల సగటు 27 అయితే గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మొత్తం ఎంత గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మొత్తం ఎంత కాబట్టి ఫస్ట్ షార్ట్కట్ పదం షార్ట్కట్ 1 చూడండి ఏం చెప్పినా 7 వరుస బేస్ సంఖ్యలు 1 2 3 4 5 6 7 మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ కాబట్టి యావరేజ్ ఎంత ఇస్తున్నాడు 27 ఇది బేస్ సంఖ్య కాబట్టి లెఫ్ట్ సైడ్ బదులుకి 2 సబ్ట్రాక్ట్ చేయండి బేస్ సంఖ్యలు కాబట్టి బేస్ సంఖ్యల మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 25 ఇది 25 అయితే ఇది 23 ఇదంతా 21 రైట్ సైడ్ బదులుకి 2 యాడ్ చేయండి కాబట్టి 2 యాడ్ చేస్తే 29 31 33 కాబట్టి గరిష్ట సంఖ్య అంటే 33 కనిష్ట సంఖ్య అంటే 21 మనకేమడినాడు వాటి మొత్తము కాబట్టి మొత్తం అంటే 33 + 21 కాబట్టి 54 ఫైనల్ ఆన్సర్ ఎంత 50 the sum of the maximum and least number is 54 this is the first షార్ట్కట్ 2 అని చెప్పిన ఏం చెప్పినప్పుడు 7 వరుస బేస్ సంఖ్యలు ఉంటే 7 సంఖ్యలు ఉంటే 7 సంఖ్యల మధ్య గ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి 6 ఉంటాయి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి 6 కాబట్టి సగటుకు 3 లెఫ్ట్ సైడ్ ఉంటాయి 3 రైట్ సైడ్ ఉంటాయి అంటే ఇండైరెక్ట్ 2 తో డివైడ్ చేయవన్నా ఇప్పుడు గరిష్ట సంఖ్య రావాలంటే ఏం చెప్పినా ఇచ్చిన సగటుకు 3 కలపండి ఇచ్చిన సగటు ఎంత 27 ప్లస్ 3 గ్యాప్స్ ప్రతి గ్యాప్ విలువ ఎంత 2 3 గ్యాప్స్ ఉంటాయి ప్రతి గ్యాప్ విలువ 2 కాబట్టి therefore 27 plus 6 is equal to 33 కాబట్టి గరిష్ట విలువ is equal to ఎంత 33 అదే కనిష్ట విలువ అంటే ఏం చేయాలా సబ్ట్రాక్ట్ చేయవన్నా కాబట్టి 27 - 3 into 2 కాబట్టి 27 - 6 is equal to ఎంత 21 చూడ గరిష్టం 33 కనిష్టం ఎంత 21 నెక్స్ట్ బెస్ట్ షార్ట్కట్ 3 ఇది వెరీ ఇంపార్టెంట్ షార్ట్కట్ 3 is the best shortcut for sum of the maximum and minimum numbers గరిష్ట కనిష్ట సంఖ్యల మొత్తం అడిగితే ఎప్పుడైనా ఇది బెస్ట్ షార్ట్కట్ 3 ఏం చెప్పినా చాలాసార్లు చెప్పినా గరిష్ట కనిష్ట సంఖ్యల మొత్తం అంటే 2 into యావరేజ్ అన్నా కానీ గరిష్ట సంఖ్య ప్లస్ కనిష్ట సంఖ్య is equal to 2 into యావరేజ్ దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్కట్ కాబట్టి 2 into సగటు ఎంత ఇచ్చినట్టు చెప్పండి 27 కాబట్టి therefore ఫైనల్ ఆన్సర్ ఎంత 54 ఓకే ఈ విధంగా నేనేం చెప్తాడు మొత్తం అడిగితే మాత్రం ఇది సార్ 2 into సరాసరి కాబట్టి 2 into 27 కాబట్టి 2 into 27 ఎంత 54 కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్కట్ ఫర్ సమ్ ఆఫ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ గరిష్ట కనిష్ట సంఖ్యల మొత్తం అడిగినప్పుడు 2 into సరాసరి ఫైనల్ ఆన్సర్ 54 దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 4 వరుస బేస్ సంఖ్యల సగటు 24 అయితే అందులో కనిష్ట సంఖ్య ఓన్లీ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అడుగుతాడు కనిష్ట సంఖ్య అడుగుతాడు చూడండి ఫస్ట్ షార్ట్కట్ 1 అని చెప్పిన 4 వరుస బేస్ సంఖ్యలు చెప్పండి 1 2 3 4 మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ మధ్య సంఖ్యలు ఉన్నాయి వాటి సరాసరి అవుతుంది మధ్య సంఖ్య లేదు కాబట్టి వీటి మధ్యలో ఇది సరాసరి ఇది సరాసరి అవుతుంది ఏమి ఇచ్చాడు చెప్పండి 24 చూడండి 4 వరుస ఇవి బేస్ సంఖ్యలు ఇది బేస్ సంఖ్య కాదు సరి సంఖ్య మనకు కావాల్సింది బేస్ సంఖ్యలు కాబట్టి ఫస్ట్ 1 లెఫ్ట్ చేయండి బేస్ సంఖ్య రావాలంటే 1 సబ్ట్రాక్ట్ చేయండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ సబ్ట్రాక్ట్ చేస్తే చెప్పండి ఇది 23 అవుతుంది ఇది 1 యాడ్ చేయండి యాడ్ చేస్తే ఎంత 25 ఇప్పుడు ఇవి బేస్ సంఖ్యలు ఇవి 1 2 3 4 బేస్ సంఖ్యలు ఇది బేస్ సంఖ్య వచ్చిన తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేయండి 2 యాడ్ చేయండి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఇదంతా చెప్పండి 21 మనకు అది కనిష్ట సంఖ్య ఎంత ఫైండ్ ద ఓన్లీ లీస్ట్ వాల్యూ కనిష్ట సంఖ్య మాత్రమే అడిగినాడు కాబట్టి therefore ఆన్సర్ ఎంత 21 గరిష్ట సంఖ్యతో అవసరం లేదు కాబట్టి ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఎంత 21 అదే గరిష్ట సంఖ్య అంటే 27 గరిష్ట సంఖ్య ఎంత 27 ఓకే నెక్స్ట్ వన్ ఫోర్త్ షార్ట్కట్ చూడండి 45 వరుస బేస్ సంఖ్యల సగటు 53 అయితే కనిష్ట సంఖ్య ఎంత కానీ చూడండి ఇచ్చిన నెంబర్ పెద్ద నెంబర్ అయితే ఏం చెప్పినా దెన్ గోస్ టు సెకండ్ షార్ట్కట్ చెప్పిన కాబట్టి సెకండ్ షార్ట్కట్ ప్రకారం 45 అంటాడు ఇచ్చిన సంఖ్యలు 45 అయితే 45 సంఖ్యల మధ్య ఎన్ని గ్యాప్స్ ఉంటాయి 44 ఉంటాయి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి
44 గ్యాప్స్ ఉంటాయి. దేర్ఫోర్ 2తో డివైడ్ చేస్తే 22 అంటే సరాసరికి 22 లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 22 రైట్ సైడ్ ఉంటాయి, 22 రైట్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు మనకు అడిగింది ఏంది? కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య అంటే సబ్ట్రాక్ట్ చేయమన్నా, అదే గరిష్ట సంఖ్య అంటే కలపాలా. దేర్ఫోర్ కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరాసరి ఎంత ఇచ్చినాడు 53 మైనస్ గ్యాప్లు ఉన్నాయి 22, ప్రతి గ్యాప్ విలువ ఎంత 2, ప్రతి గ్యాప్ విలువ ఎంత 2, ప్రతి గ్యాప్ విలువ 2. కాబట్టి ఏంటనా కనిష్ట సంఖ్య అంటే సబ్ట్రాక్ట్ చేయాలా, అదే గరిష్ట సంఖ్య అంటే ప్లస్ చేయాలా. 53 మైనస్ 44, 53 మైనస్ 44 ఈజ్ ఈక్వల్ ఎంత 9. కాబట్టి ఆ విధంగా కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ ఎంత 9. ఇంతకుముందే చెప్పిన ఇచ్చిన క్వశ్చన్లో నెంబర్ లెంత్ ఉంటే దెన్ టేకింగ్ షార్ట్ కట్ 2, అదే లెంత్ స్మాల్ నెంబర్ ఉంది అనుకో అప్పుడు షార్ట్ కట్ 1 అని చెప్పాను. షార్ట్ కట్ 1 ఈజ్ ద బెస్ట్ షార్ట్ కట్ అని చెప్పినాం. ఓకే, 4th క్వశ్చన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 3 వరుస బేస్ సంఖ్యల మొత్తము, 3 వరుస బేస్ సంఖ్యల మొత్తము వాటి సగటు కంటే 38 ఎక్కువ, వాటి సగటు కంటే 38 ఎక్కువ అయితే మొదటి సంఖ్య ఎంత? ఇది కొంచెం టోటల్ డిఫరెంట్, ఇంతకుముందు మాటలు కాదు, కొంచెం ఒరిజినల్ మెథడ్ పోదాం. ఒరిజినల్ మెథడ్ చూడండి. 3 వరుస బేస్ సంఖ్యలు. ఒరిజినల్ మెథడ్లో ఏం చెప్పినా మొదటిది ఎక్స్ అనుకుంటే బేస్ సంఖ్యలు కాబట్టి బేస్ సంఖ్యల మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి నెక్స్ట్ నెంబర్ 2 యాడ్ చేయండి అని చెప్పిన. అంటే ఏమైతే చెప్పండి x+2 మళ్ళా x+4. ఇవి 3 వరుస బేస్ సంఖ్యలు. బేస్ సంఖ్యల మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఓకే, తీసుకున్నాక ఇప్పుడు ఏమని చెప్పండి 3 వరుస బేస్ సంఖ్యల మొత్తము వాటి సగటు కంటే 38 ఎక్కువ, వాటి సగటు కంటే 38 ఎక్కువ. చూడండి వాటి సగటు అంటున్నాడు. ఏం చెప్పినా మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్, మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి యావరేజ్ సగటు ఏమైతే చెప్పండి x+2. ఇప్పుడు చూడండి 3 వరుస బేస్ సంఖ్యల మొత్తం ఇవన్నీ కూడండి. మొత్తం అంటే ఇవన్నీ కూడాలి కదా. చూడండి ఇవి కూడితే మేము డైరెక్ట్ కూడతాను. చూడండి 3 కూడితే 1 2 3x ప్లస్ 2 + 4 ఎంత 6. 3 వరుస బేస్ సంఖ్యల మొత్తము అంటాడు. 3 వరుస బేస్ సంఖ్యల మొత్తము కాబట్టి ఇవన్నీ యాడ్ చేసిన x+x ఎంత 3x ప్లస్ 2 + 4 ఎంత 6 అన్నది మొత్తం. వాటి సగటు కంటే 38 ఎక్కువ. సగటు ఎంత వచ్చింది చెప్పండి, సగటు ఎంత వచ్చింది చెప్పండి మనకు x+2. సగటు ఎంత x+2. x+2 కంటే 38 ఎక్కువ. ఎక్కువ అంటే ప్లస్ చేయాలా, తక్కువ అంటే మైనస్ చేయాలా. ఎక్కువ అంటే ఏం చేయాలా ప్లస్ చేయాలా, తక్కువ అంటే ఏం చేయాలా మైనస్. కాబట్టి సగటు కంటే 38 ఎక్కువ. ఈ విధంగా ఇచ్చిన థియరీ పార్ట్ను ఈక్వేషన్లో రాసుకోండి. ఇచ్చిన థియరీ పార్ట్ను ఈక్వేషన్లో రాసుకోండి. ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఒక్కసారి చూడండి. 3 వరుస బేస్ సంఖ్యలు అంటే ఏం తీసుకోవాలి చెప్పండి x+2 x+4 తీసుకోవాలా. వెంటనే వాటి మొత్తం గుర్తానా x ఎంత 3x + x ఇది అన్నది. వాటి సగటు కంటే 38 ఎక్కువ. సగటు ఎంత వచ్చింది చెప్పండి x+2. ఎక్కువ అంటే ప్లస్ చేయండి, తక్కువ అంటే మైనస్ చేయండి. అయితే మొదటి సంఖ్య ఎంత? మొదటి సంఖ్య అంటే x. కాబట్టి ప్రిపేర్ ద వాల్యూ ఆఫ్ x. చూడండి 3x + 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ప్లస్ 2 + 38 ఎంత 40. x వన్ సైడ్ 3x - x ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ దట్ సైడ్ 40 - 6. కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 34. 2x ఈజ్ ఈక్వల్ ఎంత 34. 2తో క్యాన్సిల్ చేయండి. 2 1 = 2 7 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 17. x ఈజ్ ఈక్వల్ ఎంత 17. కాబట్టి ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. మొదటి సంఖ్య ఎంత అంటాడు. కాబట్టి మొదటి సంఖ్య ఎంత వచ్చింది చెప్పండి 17. మొదటి సంఖ్య ఎంత వచ్చింది 17. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ ద 5th క్వశ్చన్. కాబట్టి 3 వరుస బేస్ సంఖ్యలు తీసుకునే x+2 x+4 వాటి మొత్తం ఉన్నది. వాటి సగటు కంటే 38 ఎక్కువ అంటే ప్లస్ చేసిన x వన్ సైడ్ రిమైన్ టర్మ్స్ అనదర్ సైడ్. కాబట్టి x ఈజ్ ఈక్వల్ 17. ఓకే, నెక్స్ట్ ఓవర్. కేస్ 3 is completed. కాబట్టి టోటల్ మోడల్ 3 is completed. మోడల్ 3లో మొత్తం ఎన్ని ఉండవు చెప్పండి 4 ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. కేస్ 1 కేస్ 2 కేస్ 3. కేస్ 1లో 2 వచ్చినాయి, కేస్ 2లో 2 వచ్చినాయి, కేస్ 3లో మాత్రం నో ప్రీవియస్ క్వశ్చన్స్. దిస్ ఈస్ ద